हरलीलावताराय शंकराय परौजसे कैवल्यकलनाकल्पा तरवे गुरवे नमः। राम राम गोविंद रविचंद्रलोचना काम काम कलुषा विकारा विदूरा। राम राम गोविंद रविचंद्रलोचना काम काम कलुषा विकारा विदूरा। धाम धाम विभव प्रताप रूप धनुज निर्धूम धाम करना चतुरा भवभंजना। नंद नंदन वेणुनाद विनोद मुकुंद कुंद मंदहासा गोवर्धनधरा। कमला कमलवास कमलारमण देवो तमो तमो गुणा सतत विदूरा। प्रमदानुभव भावकरण सुमुख सुदानंद शुभारंजना। नंद नंदन वेणुनाद विनोद मुकुंद परमा परात्पर परमेश्वर वरद वरदावना वासुदेव। चिर चिरा घननग श्री वेंकटेश्वर चिर चिरा घननग श्री वेंकटेश्वर नरहरि नामा पन्नगा शयना। नंद नंदन वेणु नाद विनोद मुकुंद कुंद मंदहासा गोवर्धनधरा। मनोनिवृत्ति परमोपशांति सा तीर्थवर्या मणिकर्णिका च। ज्ञान प्रवाह विमलादिगंगा सा काशिकाहं निजबोधरूपा। यस्यामिदं कल्पितमिन्द्रजालं चराचरं भाति मनोविलासं सच्चित्सुखैका परमात्मरूपा सा काशिकाहं निजबोधरूपा। कोशेषु पंचसु अधिराजमाना बुद्धिर्भवानी प्रतिदेहगेहं साक्षी शिवः सर्वगतोऽन्तरात्मा सा काशिकाहं निजबोधरूपा। काश्यां हि काशते काशी काशी सर्वप्रकाशिका सा काशी विदिता येन तेन प्राप्ता हि काशिका। काशी क्षेत्रं शरीरं त्रिभुवनजननी व्यापिनी ज्ञानगंगा। भक्तिश्रद्धा गयेयं निजगुरुशरणध्यानयोगः प्रयागः। विश्वेशोऽयं तुरीयः सकलजनमनस्साक्षिभूतोऽन्तरात्मा। देहे सर्वं मदीये यदि वसति पुनः तीर्थमन्यत् किमस्ति। శంకరాచార్య విరచిత కాశీ పంచకాన్ని అధ్యయనం చేసుకుంటూ ఉన్నాం. 5వ శ్లోకము కాశీక్షేత్రం శరీరం త్రిభువన జనని వ్యాపిని జ్ఞానగంగా అన్న అంశాల గురించి మనం గతంలో చెప్పడం జరిగింది. భక్తి శ్రద్ధా గయేయం నిజ గురు శరణ ధ్యాన యోగ ప్రయాగ.
అనగా కాశీ క్షేత్రం దేహమే కాశీ క్షేత్రము అని చెప్పి విశ్వవ్యాపకుడై ఉన్నటువంటి యొక్క సర్వేశ్వరుడు మన శరీరమే కాశీ క్షేత్రముగా చేసుకుని నివాసముగా ఉన్నటువంటి విధానము. ఇటు క్షేత్రములో జ్ఞాన ప్రవాహమే గంగా అనే విషయముగా చెప్పుకోవడం జరిగింది. అందువల్ల కాశీ క్షేత్రం శరీరం, ఈ దేహమే కాశీ క్షేత్రం అనియు. త్రిభువన జనని వ్యాపిని జ్ఞాన గంగా, త్రిభువన జనని ముల్లోకాలను చక్కగా సృష్టించినటువంటి వ్యాపిని జ్ఞాన గంగా. భక్తి శ్రద్ధ గయేయం. చాలామంది కాశీకి పోతే గయలో మరి పెద్దలకు పెట్టుకునే విధానం ఉంటుంది. గయా క్షేత్రానికి చక్కగా అందరూ కూడా వెళ్ళటం ఉంటుంది. ఇక్కడ మరి ఆ గయ అనేది ఏమిటని చెప్పనే విషయం చూసినట్లయితే భక్తి శ్రద్ధ గయేయం అన్నాడు. ఇయం గయా, ఈ గయ భక్తి శ్రద్ధ, భక్తి శ్రద్ధయే గయ అనేటువంటిది. ఎందుకంటే ఎంతోమంది కాశీకి పోతూ ఉంటారు, కాశీ విశ్వేశ్వరుని సేవించుకుంటూ ఉంటారు. అది ఒక భక్తి భావనతో జరిగేటువంటి యొక్క అంశము. కాశీ ప్రసిద్ధిగాంచినటువంటి యొక్క పుణ్యక్షేత్రం కాబట్టి అక్కడ అందరూ కూడా పోవడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ కాశీ యొక్క అంశమై శంకరాచార్యుల వారు జ్ఞానపరమై ఉన్నటువంటి యొక్క అంశాన్ని మనకు చెప్పటం జరుగుతూ ఉన్నది. మనం గతంలో చెప్పుకున్నాం. బ్రహ్మంగారు కూడా ఇదే అంశాన్ని గురించి తత్వరూపకంగా మనకి ఇచ్చినటువంటి యొక్క మంచి జ్ఞానాంశముతో చేరినటువంటి జ్ఞాన గులికలతో చేరినటువంటి తత్వం. అంగములోపలను కుండలి సంగముదాపునను గంగాయమున పొంగుసు పారగ రంగుగ నడుమను లింగడుండగను కాశీకి పోవలెన తీర్థము మోసుకురావలెన. కాశీ తీర్థము కన్నులనున్నది బేసి కన్ను శివ కాశిగనున్నది కాశీకి పోవలెనా అని చక్కటి అంశాలని బ్రహ్మేంద్ర స్వాముల వారు చాలా అద్భుతంగా చాలా పారమార్థిక అంశాలతో చూపించి మనకి చక్కటి విషయం అందించినటువంటిది తత్వం. అది కూడా మనం ఒకసారి ఎప్పుడన్నా అవకాశం ఉంటే చర్చించుకోవాల్సి ఉంటుంది. అట్లా ఇక్కడ భక్తి శ్రద్ధ గయేయం, గయా అని చెప్పని ఏంటంటే ఏం చెప్పిన వాటికి భక్తి శ్రద్ధ అని కలిగి ఉండడమే గయాలో మనం చక్కగా అక్కడ పెద్దలను సేవించినట్లుగా ఇక్కడ మనం భగవంతుని సేవించే విధానం ఏర్పడుతుంది. ఈ భక్తి శ్రద్ధ అనేది ఉన్నట్లయితే కనుక ఈ రెండు కూడా చాలా జీవితంలో చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నటువంటి యొక్క అంశాలు భక్తి శ్రద్ధ అనేటువంటి. ఈ భక్తి శ్రద్ధ అనేటువంటి పదాలకు భగవంతుడు గీతలో 2 అధ్యాయాలు కేటాయించాడు. భక్తి యోగము అనే విషయం ఒకటి, అటనే శ్రద్ధాత్రయ విభాగ యోగము. భక్తి యోగం 12వ అధ్యాయం, శ్రద్ధాత్రయ విభాగ యోగం 17వ అధ్యాయంగా స్వామివారు ఈ పదాలకి ఒక అధ్యాయాలని ఆయన గారు కేటాయించారని చెప్పనంటే మరి రెండు కూడా జీవితంలో ఎంత ప్రాముఖ్యత కలిగి ఉన్నాయో మనం దాన్ని గమనించుకోవచ్చు. కాబట్టి రెండు కూడా మనకి దైవ మార్గంలో తీసుకుపోవటానికి మరి దైవానుగ్రహాన్ని దగ్గరగా చేయటానికి ఈ రెండు కూడా చాలా ముఖ్యమై ఉన్నటువంటి యొక్క అంశములు. భక్తి అనేది ప్రధానంగా కలిగి ఉండాలి. భక్తి జ్ఞాన వైరాగ్య ప్రాప్తి రస్తు అని చెప్పినట్టు ఉంటారు. మహాత్ముల ఆశీర్వాదం చేస్తే భక్తి జ్ఞాన వైరాగ్య ప్రాప్తి రస్తు అంటారు. ముందు భక్తి పెట్టారు, తర్వాత వైరాగ్యం, తర్వాత జ్ఞానం. భక్తి జ్ఞాన వైరాగ్యం, జ్ఞానం తర్వాత ముందు భక్తి ఉండాలి. భక్తి లేకుండా జ్ఞానాన్ని అధ్యయనం చేసినట్లయితే ఆ జ్ఞానం అహంకారాన్ని ఇస్తుంది, శాస్త్రాహంకారం అని చెప్పని అంటారు. భక్తితో శాస్త్రాన్ని అధ్యయనం చేసినట్లయితే దానివల్ల వినయ విధేయతలతో ఆ జ్ఞానం వాళ్ళకు చక్కగా మంచిగా ఉపకరించే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి భక్తిని పుష్పంతో పోలిశారు. పుష్పం ఎట్లా రమణీయంగా ఉంటుందో, శోభాయమానంగా ఉంటుందో, సుఖం చాలా సున్నితం కలిగి ఉంటుందో, దాంట్లో మకరందం ఉంటుంది, గంధం ఉంటుంది, సుగంధం ఉంటుంది, లలితం ఉంటుంది, లాలిత్యం ఉంటుంది. చాలా రమణీయంగా సూపర్లకు ఆనందం కలగజేసే విధానంగా ఎట్లయితే ఆ పుష్పం నందు ఉన్నాయో అలాంటి విధానముగా భక్తి కలిగి ఉన్నట్లయితే వాళ్ళు అందరి చేత మెప్పు పడతారు.
అందరి చేత కొనియాడబడతారు, సొసైటీలో మంచి గౌరవం ఏర్పడుతుంది. దానివల్ల పుణ్యకార్యములు ఆచరించే అవకాశం ఏర్పడుతుంది, భగవత్ కృపకు పాత్రులయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల ఎంతో పుణ్యాన్ని కూడా సంపాదించుకునే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఈ విధముగా భక్తి అనేటువంటి జీవితంలో చాలా అవసరం అన్నమాట. కాబట్టి భక్తి అనేటువంటి యొక్క అంశం ఇది సార్వత్రిక సూత్రం. భక్తి అనేది సార్వత్రిక సూత్రం. అన్ని అంశాలలో కూడా భక్తి అనేది చేరిపోయి ఉందన్నమాట. మాతృదేవోభవ, పితృదేవోభవ అని చెప్పినాను, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. వేదం చెప్పేటువంటి ఈ యొక్క మాట, మాతృదేవోభవ, పితృదేవోభవ. భవ అంటే కమ్ము, ఏమి తల్లి పట్ల భక్తి భావన కలిగి ఉండు. దేవతలాగా పూజ చేయి, తల్లిని తండ్రిని దేవతలాగా పూజ చేయి. జన్మనిచ్చారు, విద్యను అధ్యయనం చేయించారు, చక్కటి జీవితాన్ని ప్రసాదించారు కనుక మరి మంచి సంబంధాన్ని చూసి వివాహం చేస్తారు, ఇల్లు కడతారు, అంత డబ్బుని పేరు మీద వేస్తారు, వనరులను సమకూరుస్తారు. నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు తిని తినక కూడదీసి కష్టపడి నీ భవిష్యత్తును చూస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళ పట్ల మరి దైవ భావనతో వాళ్ళని దర్శించమని చెప్పని వేదం బోధిస్తూ ఉన్నది. మాతృదేవో భవ, పితృదేవో భవ అని చెప్పని. అందుచేత మరి ముఖ్యంగా చూసినట్లయితే ఇలాంటి భావం రావాలని చెప్పనంటే మనం కూడా పిల్లకాయలకి చిన్నప్పటి నుంచే ఒక భక్తి భావన అనేది పెంపొందింపజేయాలి. ఆ పసిబిడ్డలలో ఒక మంచి చిన్నప్పటి నుంచి భక్తి భావన పెంపొందింపజేసినట్లయితే వాళ్ళు దైవభక్తి కలిగి ఉంటారు, గురుభక్తి కలిగి ఉంటారు. దాంతోపాటు తల్లిదండ్రుల పట్ల కూడా భక్తి కలిగి, నమ్రతా విధానం కలిగి, విధేయతలు కలిగి, మంచి సద్గుణాలు కలిగి మంచిగా ప్రవర్తించే విధానం ఏర్పడుతుంది. కాబట్టి మరి భక్తి అనేది చాలా మంచిగా ఉండేటువంటి యొక్క అంశం అది. దాన్ని మనం ముఖ్యంగా పెంపొందింప చేయాలి. జ్ఞానం అనేది అవసరం, కానీ దానికంటే ముందు భక్తి అనేది ఉండాలి. ఒక పండు కాయ అనగా పిందే కాయ పండు కావాలని చెప్పనంటే దానికి ముందు పువ్వు అనేటువంటిది రావాలి. పువ్వు వచ్చిన తర్వాతనే ఆ పువ్వు నుంచి పిండి, పిండి నుంచి కాయ, కాయ నుంచి పండు, ఇట్లా పరిణామం చెంది మనకు మంచి మాధుర్యమై ఉన్నటువంటి రసాలను ప్రసాదించేదిగా రావటం అని చెప్పనంటే దానికి ముందు ఆదిలో పుష్పం ఉంటుంది, పువ్వు నుంచే పిండి వస్తుంది. అట్లాగా ఆ యొక్క ఆ భక్తి నుంచి జ్ఞానం రాగలిగినట్లయితే ఆ జ్ఞానం జీవితాన్ని మంచి మార్గం నడిపించేది అవుతుంది. కాబట్టి ఈ ప్రకారంగా భక్తి అనేటువంటిది ఉండాలి. ఈనాడు మరి ఈ సంతతిలో ఈ భక్తి లోపించడం కారణంగానే మరి ఎవరిని కూడా గౌరవించే విధానం లేదు. ముఖ్యంగా తల్లిదండ్రుల పట్ల కూడా గౌరవభావం లేక వాళ్ళని నిరాధారంగా వదిలిపెట్టేస్తూ ఉన్నారు, వృద్ధాశ్రమాలలో వదిలిపెట్టేస్తూ ఉన్నారు. దగ్గరుండి సేవ చేయాల్సింది పోయి తీసుకుపోయి వాళ్ళని వృద్ధాశ్రమాలు వదిలిపెట్టడం అని చెప్పానంటే మరి వాళ్ళలో మరి భక్తి భావన పెంపొందింపజేయకపోవడం కూడా పెద్దల యొక్క తప్పే. తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు తమ బిడ్డలను మంచిగా భక్తి మార్గంలో సద్నష్టనాలుగా పెంచినట్లయితే వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళని ఎంతో గౌరవభావంగా చూసే అవకాశం ఏర్పడుతుంది వాళ్ళకు కూడా. కాబట్టి ఆ విధంగా వాళ్ళలో సంస్కారం లేని కారణంగా, భక్తిభావం లేని కారణంగా తల్లిదండ్రులను దైవముగా చూడాల్సినటువంటి దానంగా మరి ఆ దైవంగా చూడకపోయావు, కనీసం కన్న తల్లిదండ్రులు అనేటువంటి భావనను కథ కలిగి వాళ్ళని సేవించలేదు ఆ వయసులో, ఆ పెద్ద వయసులో. కారణం ఏంటంటే వాళ్ళ ఎందు భక్తి పోయింది, ఆ భక్తి భావం పోయింది. కాబట్టి నిరాధారణగా వాళ్ళు తీసుకుపోయి ఎక్కడో దూరంగా వదిలిపెట్టి వచ్చేస్తూ ఉన్నారు. ఇదేమంటే మా ఇంట్లో మా ఆవిడ ఒప్పుకోవట్లేదు, మాకు ఇబ్బంది అవుతుంది అని సాకులు చెప్పి వాళ్ళని వదిలించుకునే విధానంగా రావడం కారణం ఏంటంటే మన పెంపకంలో వాళ్ళకి సరైనటువంటి యొక్క భక్తి భావన వాళ్ళకు ఇవ్వకపోవడం కారణంగానే ఆ తర్వాత మరి పెద్దల పట్ల అది శాపంగా మారి ఎక్కడో జీవించాల్సిన పరిస్థితి, ఎంతమంది కొడుకులు ఉన్నా కానీ కూతుళ్ళు ఉన్నా కానీ ఎక్కడో దూరంగా మరి ఎవరో కూడా లేనటువంటి విధాయకంగా ఒక నిరాధారంగా జీవించాల్సిన పరిస్థితి రావడం కారణం ఏంటంటే మరి తల్లిదండ్రుల పట్ల పిల్లలకు ఆ భక్తి భావన అనేది రాకపోవడం కారణంగా ఇలాగ ప్రవర్తించే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ప్రకారంగా మానవులకు ఈ భక్తి అనేటువంటి సార్వత్రిక సూత్రం. అట్టనే సతి భక్తి అన్నారు, పతిభక్తి అన్నారు. సతి మీద సతికి సతిభక్తి, పతిభక్తి ఉండాలని చెప్పినట్టు పతి కూడా ఆమెను గౌరవించాలి, ఈమె కూడా ఆయన గౌరవించాలి. అట్లా ఉన్నప్పుడే ఇరువురు కూడా జీవితంలో శాంతిగా, సుఖంగా, ఆనందంగా
జీవించే అవకాశం అనేది కూడా ఏర్పడుతుంది. కాబట్టి మరి ఇలాంటి యొక్క భక్తి భావం లోపించినప్పుడు మరి అక్కడ మరి అనుబంధాలు కూడా చాలా వరకు తగ్గిపోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అట్లా ఈ ప్రకారంగా మరి అధ్యాపకుని పట్ల గురు భక్తి ఉండాలి, అధ్యాపక భక్తి ఉండాలి. ఆ భక్తి ఉన్నప్పుడే వాడు చెప్పేటువంటి యొక్క పాఠాలన్నీ కూడా శ్రద్ధగా అధ్యయనం చేస్తాడు. ఆయన చెప్పేటువంటి యొక్క మాటలు బాగా వింటాడు, చదువుకుంటాడు, మంచి మార్కులు తెచ్చుకుంటాడు, బాగుపడతాడు. కానీ ఈనాడు మరి అధ్యాపకులను కూడా లెక్కలేనితనంగా ప్రవర్తించే విధానం. పూర్వకాలం పాఠం రాకపోతే దెబ్బ కొడితే వాళ్ళు సహించుకుని ఆయన పట్ల గౌరవభావం చూపేవారు. మాస్టర్ కొట్టారని చెప్పనంటే మనకు పాఠం రాకపోవడం కొట్టాడు, మన పాఠం నేర్చుకోవాలి అనేటువంటి యొక్క జ్ఞానాన్ని ఆ కాలంలో వాళ్ళు అట్లా అర్థం చేసుకునేవాళ్ళు. ఈనాడు కొడితే మరి సహించే విధానం కనపడటం లేదు. మరి ఆ యొక్క మాస్టర్ గారినే కొట్టే స్థాయికి వీడు బయటకు వచ్చిన తర్వాత ఆ తిరుగుబాటు చేసే విధానంగా వాళ్ళు ఆ స్వభావాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ ప్రకారంగా మరి అలా విధంగా ఉన్నప్పుడు విద్య ఎట్లా వాడు అధ్యయనం చేసే అవకాశం ఏర్పడుతుంది. అధ్యాపకుని పట్ల భక్తి ఉండాలి, గురువు పట్ల భక్తి ఉండాలి, దైవం పట్ల భక్తి ఉండాలి, తల్లిదండ్రుల పట్ల భక్తి ఉండాలి, దేశభక్తి ఉండాలి. ఇవన్నీ కూడా చూస్తే మరి భక్తి అనేటువంటి యొక్క అంశం సార్వత్రిక సూత్రంగా మరి అంతటా కూడా ఉన్నటువంటి విధానం. అది లోపించిన చోట వాడు చేయాల్సినటువంటి యొక్క సేవలు లోపించే అవకాశం ఏర్పడుతుంది. అందుచేత మరి దేశభక్తి కానీ, పితృభక్తి కానీ, మాతృభక్తి కానీ, అట్లా పతిభక్తి కానీ, సతిభక్తి కానీ, మరి పిల్లలకు తల్లిదండ్రుల పట్ల దైవం అనేటువంటి తల్లిదండ్రుల పట్ల భక్తి భావన కానీ, ఇలాంటివన్నీ కూడా అందరికీ చూసినట్లయితే ఏదో కోణంలో ఆ భక్తి అనేటువంటి యొక్క అంశము కనపడుతూ ఉంటుంది. కాబట్టి మరి భక్తి అనేటువంటిది భగవంతుడు కూడా చెబుతూ ఉన్నాడు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని పరమాత్మ చెప్పాడు. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రియతాత్మనః. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి. భక్తి భావనగా ఎవరైతే నాకు పత్రం కానీ, పుష్పం కానీ, ఫలం కానీ తోయంగా సమర్పిస్తారో నేను వారిని కాపాడుతా అని చెప్పనే విధానంగా మరి ఆ పుష్పం ఇచ్చి కాపాడబడ్డటువంటి విధానం. మరి ఆ గజరాజు ఆ ఒక కొలంలో మగరితో మరి ఎంతో కాలం పోరాటం చేశాడు. అలయక సొలయక వేసటనలయక కరిమ కరితోడ ఉద్దండ తరాత్రుడు సంధ్యలు దివసంబులు సలిపెన్ పోరొక్క 1000 సంవత్సరముల్ అని చెప్పని అంటాడు. ఇదంతా కూడా జీవుడు చేస్తున్నటువంటి యొక్క పోరాటమే, మోహముతో చేసే పోరాటం. 1000 ఏళ్ళు కాదు, అనేక జన్మలుగా, అనేక యుగాలుగా ఈ జీవుడు మోహంలో మునిగిపోయి ముసలతో లాగబడి సంసారాదులలో మునిగి నానా దుఃఖాలు పొందే విధానముగా పారమార్థికముగా చెప్పేటువంటి యొక్క అంశం. కాబట్టి ప్రకారంగా ఆయన యొక్క శ్రీమన్నారాయణుణ్ణి భక్తితో ప్రార్థన చేసేటువంటి యొక్క అంశం మీకు భాగవతంలో ఎంత బాగా పద్యాలు వస్తాయో ఆ పద్యాలన్నీ కూడా మీరు కంఠస్థం చేయండి. మీ పిల్లల చేత కూడా కంఠస్థం చేయించండి. ఆ పోతన ఎంత అద్భుతంగా వాటిని మనకి చక్కగా అందించాడో, ఆంధ్రీకరించాడు. ఒక్కొక్క పద్యం అమృత తుల్యముగా ఉండేటువంటి పద్యములన్నీ కూడా. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడెందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వానిని ఆత్మభౌ ఈశ్వరునే శరణంబు వీడెదన్. లావొక్కింతయు లేదు ధైర్యం విలోలంబయ్యేట ప్రాణంబులుంఠావులు జచ్చే మూర్ఛ వచ్చే తనువుండస్య శ్రమం బయ్యడిన్ నీవే తప్పయిత పరం బెరుగమన్యం పందగన్ రావే వరదా కావవే సంరక్షింపవే భద్ర. ఇవన్నీ కూడా చూస్తే ఒక భక్తి భావన మనసు లోపల బాగా నాటుకుపోయే అవకాశం ఏర్పడుతుంది. అలాంటి మన హృదయాన్ని పవిత్రం చేయడానికి, చక్కగా మరి భగవద్భక్తి పరంగా చేయటానికి మహాత్ములు ఎన్ని పద్యాలు మనకి ఆ విధముగా మరి వాళ్ళు రచించారో మనం చూస్తే అర్థమవుతుంది. కొన్నైనా మనం అధ్యయనం చేస్తే తర్వాత కాలం మన పిల్లలకు, మనవళ్ళకు, ముదుమనవళ్ళకు బోధించే అవకాశం ఉంటుంది. పెద్ద వయసు అయిన తర్వాత మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు, మనవాళ్ళు ఉంటారు, మనవరాళ్ళు ఉంటారు, దగ్గర కూర్చోబెట్టుకుని ఒక్కొక్క పద్యమే కనుక నేర్పినట్లయితే తర్వాత కాలంలో వాళ్ళు చక్కగా అర్థం చేసుకుని జీవితం చక్కదిద్దుకునే అవకాశం ఏర్పడుతుంది.
వాళ్ళు చెప్పుకుంటారు పెద్దయిన తర్వాత, మా తాతయ్య మాకు చిన్నప్పుడు మంచి పద్యాలు నేర్పాడు. అవి మాకు ఈనాడు చాలా మంచి గొప్ప జ్ఞానాన్ని ఇచ్చేటువంటివిగా ఉన్నాయి, సందేశాన్ని ఇచ్చేటువంటివిగా ఉన్నాయి, మా జీవితం సకదిద్దేటువంటివిగా ఉన్నాయని చెప్పని వాళ్ళు చెప్పుకుంటారు. సుమతి పద్యాలు కానీ, వేమన పద్యాలు కానీ, భాగవత పద్యాలు కానీ, ఇవన్నీ కూడా చక్కటి జ్ఞాన గులికలు, మంచి జీవన విధానాన్ని పెంపొందింపజేసేటువంటి పద్యములు అన్నమాట. వేమన పద్యాలు చాలా మంచిగా మరి ఆ చిన్న చిన్న బిడ్డలకు మంచి జ్ఞానాన్ని ప్రబోధింపజేసేటువంటివిగా ఉంటాయన్నమాట. వాటిని చక్కగా అధ్యయనం చేసే విధానముగా చేయండి. ఏమి ఇట్లాగా సుమతి పద్యాలు ఇవన్నీ కూడా భక్తి భావనతో మరి గజేంద్రుడు పుష్పం సమర్పించి స్వామివారికి అనుగ్రహాన్ని సంపాదించుకున్నట్లుగా పత్రం పుష్పం అనే విధానాల్లో ఒక్కొక్క భక్తి భావనగా చెప్పే అంశం. ఈ శ్లోకానికి పారమార్థికముగా జ్ఞానపరంగా అంశాలు ఉన్నాయి, కానీ ఇక్కడ ఏంటంటే భక్తి అనేటువంటి అంశం కాబట్టి మరి ఆ ప్రకారంగా పత్రం పుష్పం ఫలం తోయం అని చెప్పేసి అని మరి ఆ పత్రాన్ని సమర్పించిన విధానంగా మనకి మహాత్ములు చెప్పేటువంటి మాట. మరి అహంకారం కలిగి భగవంతుణ్ణి డబ్బుతో కొంటా అని చెప్పిన ఉద్దేశంతో సత్యభామ గారు ఆయన దానం చేయగా దాన్ని మళ్ళీ తిరిగి మళ్ళీ ఆమె దగ్గర ఉన్నటువంటి బంగారంతో ఆయన్ని తూకం వేసి ఆ బంగారం ఆ మహర్షికి ఇచ్చేసి మరి కృష్ణ పరమాత్మను పూర్తి తను సొంతం చేసుకునేటువంటి యొక్క భావనతో ఆమెగారు పూనుకుంటే మరి ఆ యొక్క పరమాత్మ ఒక పక్క కూర్చోబెట్టి తరాజులో మరో పక్క బంగారాన్ని పెడితే ఆయన తోకలేదు, ఎంతో పెట్టిన తోకలేదు అని చెప్పని. ఆ తర్వాత రుక్మిణి అమ్మవారు వచ్చి భక్తితో ఒక తులసి మాల పెట్టగానే ఆయన తూగినట్లుగా ఒక భావం అన్నమాట. ఎందుకంటే భక్తికి వశమయ్యేటువంటి వాడు భక్త సులభుడు అని చెప్పని అన్నారు. నమే భక్త ప్రణశ్యతి అని పరమాత్మ అంటూ ఉంటాడు. కాబట్టి భక్తి అనేది చాలా మంచిదన్నమాట. అది భగవంతుడు భక్తి చూస్తాడు, ఏమిస్తున్నావో చూడడు, ఎట్లా ఇస్తున్నావో చూస్తాడు. కాబట్టి భావగ్రాహి జనార్దన అని చెప్పని అంటారు. అట్లాగా మరి విదురుడు మా కృష్ణ పరమాత్మ రాజువారి నిమిత్తంగా వెళ్ళినప్పుడు దుర్యోధనుడు అన్నీ కూడా ఏర్పాటు చేశాడు, విడిద ఏర్పాట్లన్నీ చేశాడు. కృష్ణ ఇప్పుడు మా ఇంట్లో ఉండు, మా యొక్క దర్బార్లో ఉండు, నీకు అన్ని ఏర్పాట్లు చేశాను, అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాను, అన్ని సుఖాలు ఏర్పాటు చేశాను, సకల భోగాలు ఏర్పాటు చేశాను, నీకు ఎలాంటి లోటు జరగకుండా చూసుకుంటా అని చెప్పి అన్నాడు. అన్నప్పటికి కూడా పరమాత్మ చెప్పాడు, లేదయ్యా నా భక్తుడు విదురుడు, ఆయన ఇంట్లో ఉంటాను, పొద్దున్నే వస్తా అని చెప్పి అన్నాడు. మరి ఆ ప్రకారం ఆ మాట చెప్పగానే విదురుడు ఉప్పొంగిపోయాడు, పరమాత్మ నా ఇంటికి వస్తా అని చెప్పాను స్వయంగా చెప్పాడు అని. సాధారణంగా ఆహ్వానంగా తీసుకువెళ్ళి కూర్చోబెట్టి ముగ్ధమోహనాకారం దర్శిస్తూ దివ్యమంగళ రూపాన్ని దర్శిస్తూ పారవశ్యంతో భక్తి పారవశ్యంలో పరమాత్మకు నివేదన చేస్తూ ఉన్న విధానంలో మరి అరటి పండు ఒలిసి మరి ఏం ఇస్తున్నాడో తెలియకుండా ఉన్న విధానంలో ఆ భక్తిలో మునిగిపోయి పరమాత్మకి మరి ఆ గుజ్జు వదులు మరి ఆ అరటి పండు మీద ఉన్నటువంటి ఆ చర్మం ఇచ్చినట్లుగా దాన్నే స్వామి స్వీకరించినట్లుగా. తర్వాత మళ్ళా చూస్తే మరి విదురుడు చాలా పశ్చాత్తాపడే పరిస్థితి. పరమాత్మ అనుగ్రహించాడు. కారణం ఏంటంటే భక్తిని చూస్తాడు, ఏమిస్తున్నావో చూడడు, ఎట్లా వేస్తున్నావో చూస్తాడు. కనుక నువ్వు భక్తితో పండు పెట్టు, ఫలం పెట్టు, ఏదైనా పెట్టు, దానివల్ల పరమాత్మ ఆనందపడే పరిస్థితి, సంతోషపడే పరిస్థితి, అనుగ్రహించే పరిస్థితి ఏర్పడుతుంది అనేటువంటి భావన పెద్దలు బోధించేటువంటి విషయాలు. మనం పుష్పాభిషేకాలని చెప్పని లక్షల్లో కుమ్మరిస్తూ ఉంటాం, బుట్టలతో కుమ్మరిస్తూ ఉంటాం, చెంబులతో పోస్తూ ఉంటాం. కానీ అది ఏంటంటే ఒక భక్తిలో భాగం కావచ్చు. కానీ నువ్వు పెట్టేటువంటిది ఓ పత్రం పెట్టినా పుష్పం పెట్టినా భక్తితో సమర్పించే విధానముగా పరమాత్మ కోరుకునే విధానం కాబట్టి అట్లాగా మరి పత్రం సమర్పించి రుక్మిణి అమ్మవారు పరమాత్మ కొరకు పాత్రలైనట్లుగా మరి పుష్పం సమర్పించి గజేంద్రుడు పరమాత్మ కొరకు పాత్రమైనట్లుగా పత్రం పుష్పం ఫలం తోయం అని చెప్పానంటే జలాన్ని రంతిదేవుడు ప్రసాదించి ఆయన అనుగ్రహాన్ని పాత్రైనట్లుగా అట్లనే ఫలము సమర్పించి ఆ శబరిమాత ఆనాడు మరి ఆ యొక్క ఆశ్రమంలో గురువు గారు చెప్పారు, ఇట్లా రామచంద్రమూర్తి తన తమ్మునితో వస్తాడు కాబట్టి నువ్వు ఉండి ఆయనకు ఆతిథ్యం అని చెప్పి వెళ్ళిపోతే ఆయన రోజు కూడా ఎప్పుడు వస్తాడనే విషయం తెలియక ఈ పూట వస్తాడేమో అని భావంతో పండ్లు అన్నీ కూడా సమకూర్చుకుని రోజువారీగా ఆయన కోసం ఎదురు చూస్తూ చివరికి రాముడు వచ్చినప్పుడు పరవశ్యముతో ఆయనకు ఆ ఫలాలు సమర్పించి ధన్యత చెందినట్లుగా అని చెప్పని అక్కడ ఒక భక్తి భావన శబరిమాత విషయంలో చెప్తారు. ఇవన్నీ మనకేంటంటే చెప్పడం కారణం మనలో ఒక భక్తి భావన పెంపొందింపజేయటానికి,
భక్తి అనేది చాలా మృదువుగా ఉంటుంది. చాలా మరి మంచి గుణాలను ఏర్పాటు చేస్తుంది. మంచి నడవడికను ఏర్పాటు చేస్తుంది. భక్తిలో ఉండేటువంటి యొక్క ఆ మాధుర్యాలు భక్తిని అవలంబించి ఉన్నటువంటి వారికి తెలుస్తుంది. ఆ భక్తి కనుక లోపించిందా అంటే మరి అహంకారాదులు, కర్కశాలు, లెక్కలేనితనాలు ఇవన్నీ కూడా వ్యక్తిలో చోటు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. భక్తులుగా ఉన్నటువంటి వాళ్ళలో ఉండే గుణాలు ఎట్లా ఉంటాయో మీరు చూడండి. భక్తి లేని వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తున్నారో కూడా చూడండి. వీళ్ళు మాట్లాడే మాటలకు, వాళ్ళు మాట్లాడే మాటలకు, వీళ్ళ వ్యవహారానికి, వాళ్ళ వ్యవహారానికి, వీళ్ళ యొక్క భావనకు, వాళ్ళ భావనకు చాలా తేడాలు మీకు కనబడే విధానం ఉంటుందన్నమాట. కాబట్టి భక్తి అనేది అతని జీవితాన్ని రంజింపజేస్తుంది, అతనికి ఆనందాన్ని ఇస్తుంది, ఆశ్రితులకు కూడా అట్టి ఆనందాన్ని ఇచ్చే విధానముగా భక్తి అనేది గుణాలు చాలా మంచిగా ఉండేటువంటి యొక్క వ్యక్తిత్వాన్ని పెంపొందింపజేస్తుంది. కాబట్టి ప్రకారముగా చాలామంది భక్తిని నిరసించి దాన్ని భక్తితో పనేముంది, జ్ఞానం కదా మనకు కావాల్సిందని చెప్పేసి అని అంటూ ఉంటారు. కానీ భక్తి నుంచి మనం జ్ఞానంలోకి పోయినట్లయితే అది మంచి జీవన విధానం వచ్చే అవకాశం ఉంటుంది. లేని పక్షంగా ఉంటే కేవలం భక్తి లేని విధానంలో జ్ఞానం కనుక అధ్యయనం చేసినట్లయితే అది ఆ జ్ఞానాహంకారం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల భక్తి అనేది చాలా ముఖ్యము. ఆ భక్తి అనేది ఉన్నప్పుడే అందరి పట్ల కూడా మంచిగా ప్రవర్తించే అవకాశం ఏర్పడుతుంది. ఇందాక చెప్పుకున్నట్లుగా మనము తల్లిదండ్రుల పట్ల పిల్లలకు భక్తి ఉండాలి, అధ్యాపకుని పట్ల విద్యార్థిగా భక్తి ఉండాలి, అటనే మరి పెద్దల పట్ల శిష్యులకు భక్తి ఉండాలి, గురువుల పట్ల శిష్యులకు భక్తి ఉండాలి, దైవం పట్ల భక్తి ఉండాలి, దేశం పట్ల భక్తి ఉండాలి. దేశభక్తి, పితృభక్తి, మాతృభక్తి, పితృభక్తి ఈ ప్రకారంగా అన్ని విధాయకాలుగా భక్తి భావన పెంపొందింపజేసే చూసినట్లయితే ప్రతి గృహములో ఈశాన్య భాగంలో కూడా మరి పూజా మందిరం తప్పనిసరిగా ఉంటుంది. పూజా మందిరం ఉండాలి. అది ఉన్నట్లయితే గృహానికి కూడా క్షేమం. ఎందుకంటే అక్కడ మరి ఆ ఇల్లాలు పొద్దున లేచి చక్కగా పూజ చేస్తుంది కాబట్టి ఆ పూజ చేసే విధానంలో భగవద్ అనుగ్రహంతో ఆ కుటుంబంలో అందరూ కూడా క్షేమంగా ఉండే అవకాశం ఏర్పడుతుంది. భగవద్ ఆరాధన చాలా ముఖ్యము. అందువల్ల ఆమె చేసేటువంటి యొక్క పూజ మరి బిడ్డలకు శుభం క్షేమం, భర్తకు శుభం క్షేమం కలిగే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి ఇంట్లో కూడా అందరూ కూడా పూజా విధానం ఏర్పాటు చేసుకోవాలి. దీపం లేని గృహములో మరి భూతగణాలు నివాసం చేస్తాయని చెప్పని అంటారు కదా, దీపం లేని గృహంలో, చీకటి గృహంలో. కనుక అందుచేత మన ఈ యొక్క ఈశాన్య భాగంలో ఎప్పుడు దీపం పెట్టి భగవదారాధన చేస్తూ ఉన్నట్లయితే మరి అమ్మగారు విష్ణు సహస్రనామాలు, లలితా సహస్రనామాలు, భగవద్గీత పారాయణము, ఇంకా ఇతర గ్రంథాలన్నీ కూడా చక్కగా అధ్యయనం చేస్తూ ఉంటుంది. కాబట్టి వాటి సంబంధమై ఉన్నటువంటి యొక్క వైబ్రేషన్, ఆ తరంగాలు ఆ గృహములో కూడా వ్యాప్తి అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత ఏంటంటే ఆ గృహములో గాలి ఆడటం తక్కువగా ఉంటుంది. మనకి ఇళ్లలో గాలి యొక్క రాకపోకలు తక్కువగా ఉంటాయి. ఆ ప్రకారంగా బాగా ఆ యొక్క ఇంట్లో గాలి రాకపోకలు తక్కువగా ఉన్నట్లయితే కొన్ని సూక్ష్మ సంబంధమైనటువంటి యొక్క జీవకణాలు ప్రవేశించే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఇవి చేసేటువంటి యొక్క పూజ ఆడ మరి దీపారాధన నేతితో నూనెతో చేసినప్పటికి కూడా దానికి సంబంధమైనటువంటి యొక్క అణువులు గాలిలో కలుస్తాయి. ఆమె మరి అగరబత్తి వెలిగిస్తుంది, కర్పూరము, ఇట్లానే జ్యోతి, అనేక పుష్పాల నుంచి వచ్చేటువంటి యొక్క సుగంధము, ఇవన్నీ కూడా గృహంలో వ్యాప్తి అయినప్పుడు ఆ గృహ వాతావరణం పరిశుభ్రత చెందే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. రెండవది మరి ఆమె గారు భక్తి భావంతో ఆరాధన చేస్తూ ఉంటే పిల్లలు కూడా లేచి స్నానం చేసి చక్కగా వచ్చి ఆ తల్లి పక్కన కూర్చొని వాళ్ళు కూడా పుష్పాన్ని పెట్టి నమస్కారం పెట్టి బొట్టు పెట్టుకొని వచ్చే విధానం ఆ గృహంలో చిన్న పిల్లల నుంచే ఒక భక్తి భావన వచ్చే విధానం ఉంటుంది. కాబట్టి ఆ పిల్లలకు ఒక మంచి భక్తి పాఠశాలగా ఆమె చేసేటువంటి యొక్క పూజా విధానం ఉపకరిస్తుంది. ఇలాంటి మంచి లక్షణాలు, మంచి ఆచరణ, మంచి గుణాలని ప్రసాదించే విధానముగా ఉన్నటువంటి భక్తిని మాత్రం ఎవరో కూడా నిరసించరాదు, తక్కువగా దాన్ని భావించరాదు. జ్ఞానం గొప్పదే, జ్ఞానాన్ని అధ్యయనం చేయాలి. కాబట్టి ఆ జ్ఞానం ఎప్పుడని చెప్పానంటే మరి భక్తి భావన పెంపొందింపజేసుకున్న ఆ తర్వాత వాళ్ళు మరి జ్ఞాన మార్గంలోకి వస్తారు. ముందుగానే జ్ఞాన మార్గంలో వచ్చే అవకాశం లేదు.
అదే చిన్నప్పటి నుంచి అయితే వ్యక్తి భక్తి మార్గంలో ప్రయాణం చేసే అవకాశం ఏర్పడుతుంది. కొంత వయసు వచ్చిన తర్వాత అప్పుడు ఈ జ్ఞాన సంబంధమై ఉన్నటువంటి యొక్క విషయాలు వినే అవకాశం ఉంటుంది తప్ప నువ్వు చిన్నప్పుడే చిన్న పిల్లకాయలకే నువ్వు దేహం కాదురా, స్థూల దేహం కాదు, సూక్ష్మ దేహం కాదు, కారణ దేహం కాదు, మహాకారణం కాదు, నువ్వు ఆత్మస్వరూపము, సచిదానంద స్వరూపము, కనుక బ్రహ్మం యొక్క అనుభవం పొందాలంటే నువ్వు సోహంభావ ధ్యానం చేయాలి అనే విషయాలు చిన్నపిల్లల్లో కన్నా చెప్పినట్లయితే వాళ్ళ మనసులో ఈ చొచ్చుకుపోయే అవకాశాలు ఉండవు. ఎందుకంటే ఆ మాటలకి కొంత వయసు రావాల్సి ఉంటుంది కాబట్టి ఆ వయసు వచ్చే లోపల మనం ఆ పిల్లలకి మంచి భక్తి భావన మాత్రం పెంపొందింపజేయాలి. ఆలయంలో అభిషేకాలు చేయించడం కానీ, పూజలు చేయించడం కానీ, ఇంట్లో కూడా కాస్త దేవతార్చన కాడ కూర్చోబెట్టడం కానీ, బొట్టు పెట్టుకోవటము, ఇలాంటివన్నీ కూడా కొన్ని అలవాట్లు చిన్నప్పటి నుంచే వచ్చినట్లయితే చిన్నప్పుడు వచ్చే అలవాట్లు శాశ్వతముగా ఉండిపోతాయి. పెద్ద అయిన తర్వాత రావాలంటే మరి కొంచెం కష్టం, అవి వచ్చే అవకాశాలు లేవు. అందుచేత ఇక్కడ మరి చూసినట్లయితే ఈ భక్తి అనేటువంటి యొక్క అంశాన్ని చక్కగా మనకి మహాత్ములు బోధిస్తూ ఉన్నారు. అట్లనే భగవద్గీత కూడా చూసినట్లయితే మరి కర్మ షట్కము, భక్తి షట్కము, జ్ఞాన షట్కం అనేటువంటిదిగా చెప్పుకొచ్చారు. ఎందుకంటే వేదం అనేది త్రికాండాత్మకముగా చెప్పారు. భక్తి, జ్ఞాన, వైరాగ్య, భక్తి, కర్మ, భక్తి, జ్ఞానము అని చెప్పని 3 అంశములు చేరి ఉంటాయి వేదములో. అంటే వేదాన్ని అందరూ కూడా అధ్యయనం చేసే అవకాశం లేదు కాబట్టి వేదవ్యాసుల వారు ఆ విషయం గమనించి మరి కర్మ సంబంధముగా భారతము, భక్తి సంబంధముగా భాగవతము, జ్ఞాన సంబంధముగా భగవద్గీత అని 3 అంశాలు మన ముందు చక్కగా ఆవిష్కరింపజేశారు. అదే ప్రకారంగా భగవద్గీత అనేటువంటి దాంట్లో కూడా మరి 3 అంశాలు ప్రవేశింపజేశాడు. ఒకటి కర్మ షట్కం, భక్తి షట్కం, జ్ఞాన షట్కం అనేటువంటి విధానం. 1 నుంచి 6 దాకా కర్మ షట్కం, 7 నుంచి 12 దాకా భక్తి షట్కం, 13 నుంచి 18 దాకా జ్ఞాన షట్కం అని చెప్పేసి. కాబట్టి ఈ ప్రకారముగా ఈ కర్మ విధానాలలో మునిగి ఉన్నటువంటి యొక్క మానవులకు ఏదైనా ఊరట జీవితం అనేక కష్టాలు వస్తూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి, దుఃఖాలు వస్తూ ఉంటాయి, సమస్యలు వస్తూ ఉంటాయి. ప్రపంచంలో వ్యవహరించాలి, సంసారంలో వ్యవహరించాలి. విధంగా ఈ కర్మ వ్యవహారాల్లో మునిగిపోయి ఉన్నటువంటి యొక్క వారికి ఆ భక్తి అనేటువంటిది కొంత ఊరట కలిగించే విధానం కాబట్టి అందువల్ల కర్మ, భక్తి, జ్ఞానం అనే విధానంగా భగవద్గీత కూడా 3 షట్కాలు మొత్తం 18 అధ్యాయాలుగా ఏర్పడ్డటువంటి యొక్క విధానం కాబట్టి భక్తి శ్రద్ధ గయేయం అని శంకరాచార్యుల వారు ఆ భక్తి అనేటువంటి యొక్క అంశాన్ని చక్కగా మన ముందు పెట్టాడు. అంటే భగవద్గీతలో మామూలుగా భక్తి అని చెప్పనంటే కూడా మరి ఒక ఆచరణాత్మకముగా ఉన్నటువంటి యొక్క అంశాన్ని పరమాత్మ 12వ అధ్యాయం భక్తి యోగముగా పేరు పెట్టి దాంట్లో చెప్పుకొస్తాడు. అది భక్తి అనేటువంటి దానికి కొత్త వరవడిగా కొత్త అంశాలుగా పరమాత్మ గీతలో బోధిస్తాడు భక్తి యోగములో. అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణః ఏవచ నిర్మమో నిరహంకారః సమదుఃఖః సుఖక్షమీ సంతుష్ట సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయః మయ్యర్పిత మనోబుద్ధిః యో మద్భక్తః సమే ప్రియః యః యో మద్భక్త సమే ప్రియ యహ ఎవడో సహా అతడు మే నాకు భక్త భక్తుడు ప్రియ ప్రియుడు అని చెప్పని అన్నాడు. వాడు నా భక్తుడు, వాడు నాకు ప్రియుడు అని చెప్పని అన్నారు. ఏమి మనం చెప్పుకుంటూ ఉంటాం, మేము స్వామివారి భక్తులం అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం. కానీ మనము చెప్పుకోవడం కాదు, భక్తులం అని చెప్పేసి అని పరమాత్మ చెప్పాలి వాడు నా భక్తుడు రా అని చెప్పని. అట్లా పరమాత్మ గీతలో చెప్పాడు, భక్తోసి మే సఖాచేతి రహస్యం ఏతత్ ఉత్తమం. 4వ అధ్యాయంలో స్వామి చెప్తారు, భక్తోసి మే సఖాచేతి, భక్తహాసి నువ్వు నాకు భక్తుడు రా, నువ్వు నా స్నేహితుడు రా అని పరమాత్మ అంటాడు. అట్లాగా మనలో కూడా మనం భగవంతునికి మెచ్చుకునే విధానముగా, భగవంతుడు మెచ్చుకునే విధానముగా అనే విషయంగా చూసినట్లయితే పరమాత్మ చెప్పేటువంటి విధానం అన్నమాట. కుంకుమ పెట్టామా, విభూతి రాకలు పెట్టామా, నామాలు పెట్టామా, ఇంకే పొట్టు పంచలు కట్టామా, ఏమి లేవి 1,00,000 దళాలతో పూజ చేశామా, 1000 బిందులతో అభిషేకం చేశామా అని ఇట్లాగా లోకంలో మామూలుగా భక్తి అని చెప్పనంటే ఈ ఆకారాలకి మనం ఇస్తూ ఉంటాము. ఇవన్నీ కూడా సద్లక్షణాలు, చేసుకోవటం మంచిది, బొట్టు పెట్టుకోవాలి, అది ఒక ముఖానికి కూడా అందము, భక్తి విధానంలో చేరి ఉన్నటువంటి విధానము, అవన్నీ కూడా ఒక భక్తి మార్గంగా చిహ్నములే. కానీ పరమాత్మ చెప్పే అంశం ఒకటి ఏంటంటే నీ యొక్క జీవన విధానంలో మంచి మార్పులు రాగలిగితే
అలాంటి యొక్క దాన్ని బట్టి మరి పరమాత్మకు ప్రీతికరమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ పరమాత్మ అంటూ ఉన్నాడు, యో మద్భక్త సమే ప్రియ, వాడు నాకు భక్తుడయ్యా అని స్వామి స్వయంగా చెబుతూ ఉన్నాడు. ఎలాంటి విధానంగా ఉంటే నా భక్తుడు అని చెప్పనే మాటకి, అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ, సర్వభూతానాం సమస్త జీవుల పట్ల అద్వేష్ట ద్వేషభావం లేకుండగా, మైత్ర కరుణ మైత్రి ఉండాలి, కరుణభావం ఉండాలని చెప్పని అన్నారు. ఇది క్రియారూపకంగా ఉన్నటువంటి వ్యవహారం భక్తి విధానంలో. విధముగా భక్తి షట్కంలో మనకి ఆ స్వామి చెప్పేటువంటి శ్లోకాలు దీన్ని భక్తి అష్టకము అనే విధానంగా చెబుతారు. మొత్తం 8 శ్లోకాలు ఉంటాయి. ఇది కేవలం సమే భక్త నమే భక్త ప్రణశ అని చెప్పి అన్నట్లుగా, మరి మద్భక్త సహా మే ప్రియ, అతడు మత్తు నాకు మంచి భక్తుడు అని చెప్పనే మాట. ఇది క్రియారూపకంగా ఉన్నటువంటి యొక్క ఆచరణ కాబట్టి, అద్వేష్ట సర్వభూతాన మైత్ర కరుణ, ఏ ప్రాణిని కూడా హింసించమాక అన్నాడు. ఎందువల్లంటే అన్ని జీవులు కూడా పరమాత్మ యొక్క అంశమే. మమ ఇవాంశో జీవలోకే జీవభూత సనాతన మమ ఇవాంశ, అన్ని జీవులు చూసినట్లయితే మమ అంశ, నా అంశ అన్నాడు. అన్ని జీవులు పరమాత్మ యొక్క అంశ, పరమాత్మ యొక్క స్వరూపం. పరుల తెట్టినంత పాపకర్మం బబ్బు ఇడువదన్నటికి విశ్వమందు పరుడు పరుడుగాడు పరమాత్మ యుగునయా విశ్వదాభిరామ వినురవేమ. పరుల తిట్టినంత పాపకర్మం బబ్బు అంటాడు వేమన. పరులు ఎవరయ్యా అంటే పరుడు పరుడు కాదు, పరమాత్మ యుగునయ, అందరూ కూడా పరమాత్మ యొక్క స్వరూపులే. సమో సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం అన్నారు. సమో సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం. అన్ని జీవులలో పరమాత్మ మరి జీవరూపముగా ఉన్నాడు, ప్రత్యేగాత్మగా ఉన్నాడు. ఏ జీవిని కూడా హింసించమాక, ఏ జీవిని కూడా బాధించమాక. కాబట్టి అందువల్ల జీవహింస మహాపాపం అని చెప్పని అన్నారు. పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అని చెప్పేసి. కనుక మానవుడు జీవచాపల్యంతో నిర్దాక్షిణ్యంగా ఇతర జీవులను వధించి వాటిని భుజించే విధానంగా చేస్తున్నటువంటిది అది ఉత్తరోత్తర మరి ఆ యొక్క దోషం మనసులో చేరి రాబోయే జన్మలలో అవి దెబ్బతీసేదిగా ఉంటుంది అని చెప్పని అన్నారు. రక్షంతి పుణ్యాని పురాకృతాని అన్నారు చెప్పేద్దారు. దీన్ని రక్షించేది పుణ్యము అన్నారు, భక్షించేది పాపము అని చెప్పిన. ఇతర జీవులను బాధించమాక, హింసించమాక, వేధించమాక, అన్నీ కూడా పరమాత్మ యొక్క అంశతో చేరి ఉన్నటువంటి విధానము. ఏమి వరులే వరించిన ఇతరులు మనకి ఏది చేస్తే మనకు ప్రీతికరంగా ఉంటుందో అది చేయమన్నారు. ఇతరులకు మనం ఏది చేస్తే, ఇతరులు మనకి ఏది చేస్తే మనకి కొంచెం బాధాకరంగా ఉంటుందో అవి చేయమాక అని చెప్పని అన్నారు. కాబట్టి నిన్ను బాధిస్తే నీకు ఎట్లా దుఃఖం కలుగుతుందో, ఇతర జీవులను బాధిస్తే వాటికి కూడా దుఃఖం కలుగుతుంది. అన్ని జీవులు కూడా పరమాత్మ సృష్టిలో ఏర్పడేటువంటివి, అన్నింటి కూడా బతకాలనేటువంటి యొక్క అపేక్ష ఉంటుంది. కనుక ఇతరులు నిన్ను ఏదైనా దోషం చేస్తే నీకెట్లా మనసు బాధ కలుగుతుందో, ఇతరులు నిన్ను పొగిడితే నీకెట్లా సంతోషం కలుగుతుందో, ఇతరులు ఏమన్నా దెబ్బ కొడితే ఎట్లా నువ్వు బాగా తుంగిపోతావు, బాధపడతావు. అలాంటి యొక్క బాధ అన్ని జీవులకు ఉండే విధానం కాబట్టి నువ్వు ఏ జీవిని హింసించినా, ఏ జీవిని బాధించినా తత్సంబంధమై ఉన్నటువంటి యొక్క దోషం మనసు లోపల పడి ఆ తర్వాత కాలంలో దుఃఖాల పాలు చేసే విధానం అనేటువంటి మాట పెద్దలు చెప్పే మాట కాబట్టి ఏ జీవిని హింసించమాక అనేటువంటి మాట. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ, సర్వభూతానాం అన్నాడు. సర్వమానవానం చెప్పొచ్చుగా స్వామివారు. ఏ మానవుణ్ణి హింసించమాక, ఏ మానవుణ్ణి కూడా దూషించమాక, అందరు మానవుల్ని ప్రేమించు అనేటువంటి మాట ఇక్కడ ఆ మాట వాడలేదు. సర్వభూతానాం అని బహువచనంలో అన్ని భూతములు, అన్ని జీవులు అనేటువంటి మాట వాడాడు. సరే, ఒకవేళ సర్వభూతానం అన్ని భూతాలను, అన్ని జీవుల్ని ప్రేమించేటువంటి యొక్క మనస్తత్వం నీకు లేకపోయినా కనీసం సాటి మానవుణ్ణి గౌరవించే విధానం అని నేర్చుకోముందు. అసలు సాటి మానవుణ్ణి కులం పరంగా హీనంగా మాట్లాడే విధానం, మతపరంగా హీనంగా మాట్లాడే విధానం, ఏదో రూపంగా ఇతర మానవుల్ని హింసించే విధానముగా మనం చూస్తూ ఉంటాం. అకారణంగా వైరములు, అకారణంగా విద్వేషములు, అకారణంగా వాళ్ళని మాట్లాడటాలు, అకారణంగా విమర్శించటాలు, ఇట్లా లోకంలో సాధారణంగా చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటిది లేకుండా ఇతరులను ప్రేమించగలిగేటువంటి యొక్క విధానంగా కూడా కొంత రాగలిగినట్లయితే మనం కొంత ఈ కర్మల నుంచి బయటపడే అవకాశం కూడా ఏర్పడుతుంది. మరి పరమాత్మ చెప్పినట్లుగా సర్వభూతాన అన్ని భూతముల పట్ల కూడా మంచి ప్రేమ భావన ఉన్నట్లయితే
అన్ని జీవుల పట్ల ప్రేమభావం ఉన్నట్లయితే అది మనం చక్కటి పుణ్య విధానం సంపాదించిన అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి పరమాత్మ కూడా ఆరంభం చేస్తున్న భక్తి యోగంలో భక్తి షట్కంలో ఆయన చెప్పుకొచ్చే విధానంలో అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమ నిరహంకార సమదుఃఖ సుఖ క్షమి. నిర్మమ నిరహంకార, మమకారం అహంకారం పెట్టుకోమాక అన్నాడు. మమకారము అని చెప్పనంటే కనబడేటువంటి యొక్క వస్తువుల మీద మమకారం పెట్టుకుంటాము, ఈ దేహం అనబడే దాని మీద అహంకారం పెట్టుకుంటాము. కాబట్టి ప్రకారముగా ఈ మమకారము అహంకారములే జీవితములో చాలా వరకు బంధించేవిగా బాధ పెట్టేటువంటివిగా ఉంటాయి. అహంకారాన్ని వీడు అని చెప్పి అన్నారు. పరమాత్మ వద్ద పాండవులు తల వంచారు కాబట్టి పరమాత్మ కృపకు వాళ్ళు పాత్రులయ్యారు. మరి కౌరవులందరూ కూడా పరమాత్మను తల ఎత్తారు. ఒక్కడ మిగల్ల చివరికి నరసింహ అవతారం నరసింహుని ముందు ప్రహ్లాదుడు తల వంచి నమస్కారం చేశాడు, రక్షింపబడ్డాడు. తల ఎత్తి ఎదిరించి హిరణ్యకశిపుడు చివరికి శవమై కింద పడిపోయాడు. అందువల్ల అహంకారమును భగవంతుడు మెచ్చుకునే విధానం ఉండదు. కాబట్టే మరి చూస్తే మరి భగవంతుని తలదించు అని చెప్పని అంటారు, గురువుల దగ్గర తలదించు అని చెప్పని అంటారు. అహంకారం పూర్తిగా అణిగిపోవాలి. అదే మనకి సాష్టాంగ నమస్కారం చేస్తారు కదా. ఆలయాలకు పోతే సాష్టాంగ నమస్కారం చేస్తారు, గురువుల వద్ద సాష్టాంగ నమస్కారం చేస్తారు. ఆ విధంగా చేయటం అని చెప్పనంటే అహంకారం వంగింది అని చెప్పి అర్థం. అహంకారం వంగితే తప్ప జ్ఞానం వాళ్ళకి లభ్యమయ్యే అవకాశము ఉండదు. కాబట్టి అహంకారం భగవంతుడు మెచ్చుకోడు. నిర్మమ నిరహంకార అని చెప్పి అన్నాడు. ఈ రెండు కూడా పోవాల్సి ఉంటుంది. మమకారం కూడా వేధిస్తుంది మనుషుల్ని. మనం ఏ యొక్క వస్తువులు మమకార భావాన్ని పెట్టుకుంటామో ఆ మమకారాన్ని పెట్టుకున్నటువంటి యొక్క వస్తువులు కానీ వ్యక్తులు కానీ దూరం అయితే విలపించే పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల మమకార భావన కూడా బంధించేదే, అహంకారం యొక్క భావన కూడా బంధించేది. కాబట్టి భక్తులుగా ఉన్నటువంటి వాళ్ళలో ఈ అహంకారం అనేటువంటిది శోభను కలగజేసే విధానం ఉండదు. కాబట్టి అహంకారాన్ని వీడి ప్రవర్తించాల్సి ఉంటుంది అన్నాడు. ప్రకృతే క్రియమానాని గుణై కర్మాని సర్వశః అహంకార విమూఢాత్మ కర్త అహం ఇతి మన్యతే. పరమాత్మ అంటూ అన్నాడు. ఏమి ప్రకృతే క్రియమానాని గుణై కర్మాని సర్వశః, సమస్త విషయాలని ప్రకృతి విధానం ప్రవర్తిస్తూ ఉంటే వాటిల్లో వీడు ప్రవేశించి నేను చేస్తున్నా, నేను పోషిస్తున్నా, నా వాళ్ళే అందరూ బతుకుతూ ఉన్నారు, నేను లేకపోతే ఎవరు బతకరు, మొత్తం పోతారు అని అనుకుంటూ ఉంటాడు. నువ్వు లేకపోయినప్పుడు బతకలేదా, నువ్వు పోయాక బతకరా వాళ్ళు. కాబట్టి భగవంతుడు అందరినీ కూడా రక్షించేవాడుగా కాపాడేవాడుగా ఉన్నాడు. మాతా దాత పితామహ వేద్యం పవిత్రం ఓంకారం వృత్సామహ యజుహి మాతా దాత పిత. ఆదరించేవాడు, రక్షించేవాడు, కాపాడేవాడు భగవంతుడే. ఆయనే మూతి పెట్టాడు, ఆయన పొట్ట పెట్టాడు, ఆయన ఫుడ్ పెట్టాడు, ఆయన జీర్ణం చేస్తున్నాడు, ఆయనే లంగ్స్ను ఆడిస్తున్నాడు, కిడ్నీలు ఆడిస్తూ ఉన్నాడు, బ్రెయిన్ పనిచేయిస్తూ ఉన్నాడు. లోన ఉన్నటువంటి అన్నిటినీ కూడా ఆయన ఆడించడం కారణంగానే, శ్వాసను ఆడించడం కారణంగా మనం బతికున్నాం అనేటువంటి విషయం ముఖ్యంగా గ్రహించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రకారంగా ఈ అహంకారం అనేటువంటిది పరమాత్మ మెచ్చుకునే విధానము కాదు. రోజున మరి ఛత్రపతి శివాజీ దాని నుంచి చూసి బ్రహ్మాండంగా ఆ యొక్క ఏలుబడిలో ఎంతమంది ప్రజలు చాలా హాయిగా ఆనందంగా సంతోషంగా ఉన్నారని చెప్పని చిరునవ్వుతో ఆనందపడుతూ ఉంటే సమర్థ రామదాసు నాయన రా వెళ్దాం అని చెప్పని అన్నాడు. తీసుకువెళ్ళాడు. ఆ బండను పగలగొట్టించమన్నాడు. ఆ బండ పగలగొట్టిస్తే ఆ బండలో నుంచి మరి ఒక కప్ప ఒకటి బయటకు వచ్చింది. దాంట్లో కొంత నీరు, దాంట్లో కప్ప నివాసంగా ఉందన్నమాట. చెప్పాడు సమర్థ రామదాసు, నాయన చూసావా నీ పాలనలో రాతిలో ఉన్నటువంటి జీవులు కూడా జీవించగలుగుతున్నాయి అని చెప్పనంటే నీ గొప్పతనమయ్యా అని చెప్పని అన్నాడు. దాంతో తల ఉంచుకున్నాడు. కాబట్టి భగవంతుడు మరి అన్ని విధాయకాలుగా ఆయన విశ్వాన్ని సృష్టించాడు, విశ్వాన్ని కాపాడుతూ ఉన్నాడు. ఇదంతా ఉంది కాబట్టి పరమాత్మ దగ్గర తలదించుకుని ప్రవర్తించాల్సిన విధానం ఉంటుంది. కాబట్టి నిర్మమ నిరహంకార సమదుఃఖ సుఖ క్షమి సంతుష్ట సతతం యోగి యథాత్మా దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి సంతుష్ట. జీవితంలో ఎప్పుడు సంతోషంగా ఉండాలి. ఏమి సంతుష్ట సతతం యోగి, యోగి యగువాడట ఎప్పుడు సంతోషముగా ఉండే విధానం అన్నాడు.
యతాత్మ దృఢ నిశ్చయ, యథాత్మ మనస్సుని తన అధీనంలో పెట్టుకుని ఉంటాడు. దృఢ నిశ్చయ ఎప్పుడు కూడా మంచి కార్యములు చేసే విధానంగా ఉంటాడు. మయ్యర్పిత మనోబుద్ధి, మనస్సుని బుద్ధిని పరమాత్మకు అర్పించి ఎవరైతే ఉంటారో మరి యహ ఎవడో మద్భక్త సహా అతడు, మద్భక్త మే ప్రియ, మద్భక్త వాడు నాకు భక్తుడు, అతడే మే నాకు ప్రియుడు అని చెప్పి అంటూ ఉన్నాడు. ఇది చాలా వరకు అందరూ గ్రహించుకోవాల్సిన అంశము. భక్తి అనే విషయం మీద చాలామందికి ఏంటంటే ఇట్లా ఉంటే భక్తి, అట్లా ఉంటే భక్తి, ఈ ధరిస్తే భక్తి, ఇట్లా చేస్తే భక్తి, అశ్వత్థనామాలు, సహస్రనామాలు, 1000 నామాలు, ఏ అనేక పుష్పాలతో అభిషేకాలు చేయటాలు, ఆకు పూజలు, పుష్ప పూజలు, కుంభాభిషేకాలు, ఇవన్నీ కూడా సాధారణంగా వ్యక్తులలో ఇదే ఒక భక్తి భావనగా భావించుకుంటూ ఉన్నారు. కానీ అసలు భక్తి అంటే ఏమిటో తెలియాలని చెప్పి అన్నట్లయితే వారు భగవద్గీత 12వ అధ్యాయంలో 13వ శ్లోకం నుంచి మీరు చూడండి 20వ శ్లోకం దాకా మరి ఎట్లాగా పరమాత్మ భక్తి గురించి బోధించాడో అవి అధ్యయనం చేసుకుని, అవి అవగాహన చేసుకుని ఆ విధంగా జీవించగలిగితే పరమాత్మ అంటూ ఉన్నాడు, యహ మద్భక్త సమే ప్రియ, వాడు నాకు భక్తుడు అని చెప్పి అంటూ ఉన్నాడు. ఆ విధముగా చెప్పిన విధానం మనం జీవించాల్సి ఉంటుంది. యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చయ, హర్షామర్ష భయోద్వేగై ముక్తో యస్స చ మే ప్రియ. యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చయ, ఎవరి వల్ల లోకంలో వాళ్ళెవరూ కూడా భయపడరో, లోకాన్ని చూసి ఎవడు భయపడడో అని అర్థం అన్నమాట. యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్ని, కాబట్టి లోకానికి వాడు చాలా మిత్రుడుగా ఉంటాడు, ఎంతో ప్రీతికరంగా ఉంటాడు, అందరికి ఆదరణ భావంగా ఉంటాడు, అందరి చేత గౌరవింపబడేవాడుగా ఉంటాడు, అందరినీ ప్రేమించేవాడుగా ఉంటాడు. కాబట్టి వాడు లోకమును చూసి వాడు భయపడడు, వాడిని చూసి లోకం భయపడదు. కనుక మన వల్ల ఎవరు కూడా సఫర్ కాకూడదు, దుఃఖపడకూడదు, ఇబ్బంది పడకూడదు, ఎవరిని కూడా మనం బాధించకూడదు. శారీరకంగా మానసికంగా ఎవరికి కూడా బాధ లేకుండా సంతోషం కలగజేసే విధానం. పరులు సంతోషపడితే అది భగవంతుడు మెచ్చుకునేటువంటి యొక్క అంశం అనేది మనకి 15వ శ్లోకంలో యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చయ. కాబట్టి లోకాలను బాధించి, వేధించి, హింసించి ఎంతోమంది చేశారు. చివరికి వాళ్ళు చరిత్ర పుటలలో లేకుండా పోయారు. పరమాత్మ కృపకు వాళ్ళు దూరంగా వెళ్ళిపోయిన పరిస్థితి. కాబట్టి ఈ ప్రకారముగా ఎవరి వల్ల లోకం భయపడదో, ఎవరు లోకాన్ని చూసి మరి భయపడరో, భయపడడు అని చెప్పాను. ఎందుకంటే భయపెట్టడానికి వాడి వద్ద భయం ఉంటేక, భయపడటానికి వాడికి ఎలాంటి యొక్క ఆ భయం లేదు. ఎందుకంటే మరి పరమాత్మ యొక్క అండతో, పరమాత్మ యొక్క ఆశ్రయం ఉన్నాడు కాబట్టి వాడు భయపడేది లేదు, భయం పెట్టేది లేదు, రెండు ఉండవు. అది అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి అన్నాడు. జ్ఞానయోగ వ్యవస్థితి, జ్ఞానయోగములో ఉన్నటువంటి వాడట అభయం అన్నాడు. భయపడడు, భయం లేదు వాడికి. ఎందుకంటే ఆత్మానుభవంతో ఉన్నటువంటి వాడు కాబట్టి ఆయన ఎవరిని కూడా భయపెట్టేది లేదు, ఎవరి వల్ల భయపడేది లేదు. అలాంటి విధానంగా ఆయన దగ్గర ఎలాంటి చర్యలు కూడా ఉండే అవకాశం లేదు. హిరణ్యకశిపుడు తపస్సు చేశాడు, గొప్ప తపస్సు చేసేసాడు, గొప్ప వరాలు పొందాడు. మరి గొప్ప వరాలు పొంది ఏం చేశాడు? నిజంగా బ్రహ్మ ప్రత్యక్షమైనప్పుడు కోరుకోవచ్చు, నాయన నాకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి, మంచి పరమాత్మ కృప ఉండేట్లుగా అనుగ్రహించండి, బాగా మరి పరమాత్మ పట్ల భక్తిభావం ఉండేట్లుగా అనుగ్రహించండి కోరుకోవచ్చుగా వాడు. కానీ ఏదో మరి అలాంటి వరాలు కోరుకున్నాడు. సమస్త లోకాలను బాధించాడు, హింసించాడు, వేధించాడు, అందరినీ కూడా బాధ పెట్టాడు, దుఃఖపెట్టాడు, ఎన్నో చేశాడు. చివరికి ఏమైపోయాడు? అపన్ని హిరణ్యకశిపుని చేతిలో హతుడైపోయాడు. నా తోడన్ ప్రతిభాషలాడిదు జగన్నాథుండు, ఈ భూతశ్రేణికి రాజు లేడొకడు సంపూర్ణ ప్రభావుండు, మద్భ్రాతం జంపిన మున్నునే వెదకి తిన్పల్లుమారు, నారాయణుండు ఏ తద్విశ్వంలోన లేడు మరి వాడెందుండురా దుర్మతి అని ఆ ప్రహ్లాదుని గర్జించాడు. అంత విధానం చేసినా కానీ ఏమీ కూడా భయపడిందే లేదు ప్రహ్లాదుడు. కారణం ఏంటంటే ఆయన భగవద్భక్తుడే ఉన్నాడు కాబట్టి ఎంత ఆయన మరి ప్రతీకార విధానంగా మాట్లాడుతూ ఉన్నా, బెదిరిస్తూ ఉన్నా కూడా ఏలాంటి కించిత్ కూడా భయం ఆయన దగ్గర లేదు. కారణం ఏంటంటే ఆయన అండగా భగవంతుడు ఉన్నాడు. భగవదండతో ఉన్నటువంటి వాడు ఏ భయానికి లోనవుతాడు? ఏమి
కలడంబోది కలండు గాలి కలడాకాశంబునన్ కుంభినిన్ కలడగ్నిన్ దిశలన్ పగల నిశలన్ కద్యోత చంద్రాత్మలన్ కలడు ఓంకారంబునన్ త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తుల అంతటన్ కలడీషుండు కలండు తండ్రి వెదకంగా ఏలయ్యాయడం ఉన్నాడయా అంతటా. ఎంత ధైర్యంగా చెబుతాడు ఆ మాటలో. మీరు భాగవత సప్తమ స్కందంలో పోతే ఎంత ధైర్యంగా చెబుతాడో మాటలో ఆ యొక్క పరమ భక్తుడే ఉన్నటువంటి ప్రహ్లాదుడు పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఆయన అంతటా సర్వత్ర అంతటా ఉన్నటువంటి విషయాన్ని ఆయన దృఢంగా చెబుతాడు. ఎంత బెదిరించినా కానీ జంకలేదు, భయపడలేదు. అంబోజాసనుడాదిగల తృణ పర్యంతంబు విశ్వాత్ముడై ప్రోఢ విపుల స్తంభంబునందుండడే స్తంభాంతర్గతుడై ఉండుటకునే సందేహమున్ లేదు. నిర్దంబత్వంబున నేడు గానబడు ప్రత్యక్ష స్వరూపంబునన్. ఎంత ధైర్యంగా ఉంటాయి ఆ మాటలాయని గాని. అంబోజాసునుడాదిగా గల తృణ పర్యంతంబు విశ్వాత్ముడై. ఆ భగవంతుడు, నేను చెప్పే భగవంతుడు బ్రహ్మ మొదలు తృణ పర్యంతం వరకు విశ్వమంతా వ్యాపకమై ఉన్నాడు. ఆ విశ్వవ్యాపకమై ఉన్నటువంటి యొక్క భగవంతుడు ప్రోఢ విపుల స్తంభం బునందుండడే. నువ్వు చూపించే స్తంభం, ఆ స్తంభంలో ఉండడా బ్రహ్మదేవుని మొదలు గడ్డిపోస వరకు అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క స్వామి నువ్వు చెప్పే స్తంభంలో ఉండడా. స్తంభాంతర్గతుడై ఉండుటకు నే సందేహము లేదు. నిర్దంబత్వంబున నేడు గానబడు ప్రత్యక్ష స్వరూపంబునం. నువ్వు చూడగలిగితే చూడవయా, ఆ స్తంభాన్ని చీల్చుగా, దాంట్లోని స్వామిగారు బయటకు వస్తాడని చెప్పని ఎంత ధైర్యంగా చెబుతాడో. మరి ఆ యొక్క ధైర్యంగా చెప్పినప్పుడు భక్తుని యొక్క మాటలు యథార్థం చేయటానికి కూడా మరి ఆ సర్వేశ్వరుడు శ్రీమన్నారాయణుడు అన్ని వస్తువులలో కూడా నరసింహాకృతిగా ఆయన ఉన్నాడనే విషయంగా మనకు భాగవతంలో చెప్పుకొస్తాడు. కాబట్టి దేంట్లో చూపమంటాడో, దేంట్లో అడుగుతాడో అనే విధానముగా సమస్త చరాచరాత్మికమై ఉన్నటువంటి విశ్వమంతా కూడా నరసింహావతారముగా ఉన్నట్లుగా మనకు భాగవతంలో సప్తమ స్కందంలో బోధిస్తాడు. ఆ స్తంభాన్ని విచ్ఛిన్నం చేసినప్పుడు దాని నుంచి ఆవిర్భావం అయ్యే విధానముగా మరి భక్తుని యొక్క మాటలను నిజం చేయటానికై స్వామివారు ఆ విధంగా రావటం కూడా జరిగిందన్నమాట. కాబట్టి ఇది భక్తిలో ఉన్నటువంటి యొక్క గొప్పతనం. ఆ భక్తితో ఏదైనా కూడా జీవితంలో సాధించే అవకాశం అనేది ఉంటుంది. అందువల్ల ఆ భక్తి భావాన్ని ముఖ్యంగా చూస్తే ఆ పిల్లలలో, మన చిన్న పిల్లలలో, కుటుంబంలో అందరికీ కూడా ఒక భక్తి భావం తీసుకొచ్చినట్లయితే ఆ కుటుంబం అంతా కూడా భక్తి విధానాలలో అంత ఐక్యతా భావనతో, అనురాగ భావంతో, ప్రేమ భావంతో కలిసిమెలిసి వ్యవహరించే విధానం ఏర్పడుతుంది. కాబట్టి యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చయ హర్షమర్షభయోద్వేగై ముక్తో యస్స చ మే ప్రియ. యహ ఎవడో సహా అతడు మే నాకు ప్రియుడు. స్వామివారు ఇక్కడ ఎంత బాగా చెప్పుకొస్తున్నాడని చెప్పానంటే వాడు నాకు ప్రియుడు అని ఆయన గారు స్వయంగా తన యొక్క శ్రీముఖముతో కొనియాడుతున్నటువంటి అంశం అన్నమాట. హర్షమర్ష భయోద్వేగై ముక్త. హర్ష అమర్ష, సంతోషం రాని దుఃఖం రానియే కాక, ఏదన్నా కానీ కాక వాటిల్లో సమబుద్ధి కలిగి ఉద్వేగై, భయాలకు ఉద్వేగాన్ని చెందకుండగా ఎవరైతే నిలకడగా, నిశ్చలముగా, నిబ్బరముగా, స్థిరముగా ఉంటారో అట్టివాడు నాకు అత్యంత ప్రీతిపాత్రుడు అని చెప్పి అంటూ ఉన్నాడు. అనపేక్ష సుచిర్దక్ష ఉదాసీనో గతౌ యదః సర్వారంభ పరిత్యాగీ యః మద్భక్తః సమే ప్రియః. అనపేక్ష శుచి దక్ష ఉదాసీన గతౌ యదః. అనపేక్ష అన్నాడు. యదృచ్ఛాలాభ సంతుష్ట ఉచితాంతో సంతృప్తి చెందేటువంటి యొక్క విధానం. రాకపోయిందా బాధ లేదు, వచ్చిందా సంతోషం లేదు, ఈశ్వర ప్రసాదముగా భావించేటువంటి విధానం. ఈశ్వరుడు అనుకున్నాడు, ఇచ్చాడు, అంతవరకే. రాలేదు, ఈశ్వరుని యొక్క విధానం అంతవరకే. కాబట్టి ప్రకారముగా వాటి ఏంది ఎలాంటి యొక్క ఉద్వేగాలు కానీ వికారాలు కానీ పొందకుండా ఉండగలిగేటువంటి యొక్క మనస్తత్వం అనేది ముఖ్యంగా మనలో రావాల్సి ఉంటుందనేటువంటి యొక్క భావన. మన యొక్క మనస్సు యొక్క విధానములో, మన యొక్క వ్యక్తిత్వపు విధానములో, మన యొక్క భావనా విధానాలలో మార్పు తీసుకొచ్చే విధానములో వ్యక్తి చక్కగా మంచిగా జీవించే విధానం చేసేటువంటి దాంట్లో భక్తి భావన ఎక్కడ పరమాత్మ ఎంత మంచిగా బోధిస్తున్నటువంటి యొక్క అంశము. అనపేక్ష శుచిర్దక్ష, శుచి దక్ష. ఈ శుచి అనేటువంటిది మన బాహ్యములో శుచి ఉండాలి, మనసులో కూడా ఆ శుచి ఉండాలి. ఏ కల్మషము లేకుండా మంచిగా అందరినీ కూడా ప్రేమభావంతో చూడగలిగే విధానం ఉండాలి, అందరిని ప్రేమించే విధానం ఉండాలి, అందరిని గౌరవించే విధానం ఉండాలి, అందరి పట్ల మంచిగా ప్రవర్తించే విధానం ఉండాలి.
కాబట్టి ప్రకారముగా అనపేక్ష శుచి దక్ష, దక్షుడు అని చెప్పని అంటారు. ఎలాంటి కార్యాలు కూడా మరి చక్కగా వాటిని నిర్భరంగా వాటిను మరి ఓర్పుగా చేసుకుపోయేటువంటి విధానం దక్ష అని చెప్పని అంటారు. ఉదాసీన గతౌ యద, ఉదాసీనత్వము కూడా మరి ఒక్కొక్క సందర్భాలలో కొన్ని కొన్ని ఆటుపోట్లు వస్తూ ఉంటాయి. వాటి లొంగిపోకుండా ఉదాసీనముగా వాటిని సాక్ష్య మాత్రం చూడగలిగేటువంటి విధానం. గతవ్యద, వ్యధలు ఎన్నో వస్తూ ఉంటాయి, బాధలు ఎన్నో వస్తూ ఉంటాయి. సంసారంలో ఉన్నారు కాబట్టి సంసారంలో వచ్చేటువంటి యొక్క బాధలు ఏవైతే ఉన్నాయో వచ్చినప్పుడు వాట్లను చక్కగా ఓర్పుగా సహనముగా ఉండాల్సి ఉంటుందనేటువంటి యొక్క మాట అన్నమాట. ఒక పెద్ద తుఫాను వాన పడింది, ఆ నది అంతా మహా ఉధృతంతో వస్తూ ఉన్నది, వేగంగా వస్తూ ఉన్నది. మరి ఆ యొక్క నది మధ్యలో చిన్న గడ్డి పరక బాగా చక్కగా పెరిగి ఉన్నది. ఆ ప్రవాహం వస్తూ ఉంటే దాంతో మనకేంటి గొడవ అని చెప్పి ఉద్దేశంతో అది శాంతం వంగిపోయింది భూమట్టం దాకా. ఆ ప్రవాహం పైగా పోయింది. మళ్ళా ప్రవాహం పోయిన తర్వాత గడ్డి పరక పైకి లేచి మట్టి దులుపుకుని హాయిగా ఉందన్నమాట. అంతే. కాబట్టి వచ్చింది పోయింది, దానికేముంది ఇంకా. ఈ ప్రకారంగా అనేక సమస్యలు దుఃఖాలు జీవితంలో వస్తూ ఉంటాయి, ప్రవాహాలకు ఉప్పెనల్లాగా వస్తూ ఉంటాయి. ఆ వచ్చేటువంటి యొక్క విధానంలో మనం ఉన్నదే కొంచెం ఓర్పు కలిగి ఉన్నట్లయితే మరి ఎలాంటి యొక్క వ్యధలు బాధలు అనేటువంటి ఉండవు. అవి వెళ్ళిపోతాయి, వచ్చాయంటే వెళ్ళిపోతాయి. కాబట్టి గతవ్యధ, ఏ యొక్క వ్యధలు లేకుండా ఉండే విధానముగా ఉన్నటువంటి వాడు. సర్వారంభ పరిత్యాగి యః మద్భక్తః సహ మే ప్రియః. సర్వ ఆరంభ పరిత్యాగి, ఎలాంటి ఆడంబరాలకి గురి కాకుండా మరి అటు ఎందు ఉదాసీనం ఉండేటువంటి వాడు. మద్భక్తః, నా యొక్క భక్తుడు. ప్రతి శ్లోకంలో ఆయన గారు నా భక్తుడు అని చెప్పి అంటూ ఉన్నాడు. అయితే మనం ఏమంటూ ఉంటామంటే అభిషేకాలు చేశాం మేము భక్తులము, అర్చనలు చేశాం మేము భక్తులము, కుంభాభిషేకాలు చేశాం మేము భక్తులము, 1,00,000 ఒత్తులతో దీపాలు వెలిగించాం మేము భక్తులము, లక్ష బిలవాళ్ళతో పూజ చేశాం మేము భక్తులం. మంచిదే, కానీ ఇక్కడ స్వామి చెప్పే మాటలో కొన్ని ఉన్నాయి. అవి మనం విని ఆ ప్రకారంగా పోగలిగితే ఆయన మనల్ని నా భక్తుడుగా చెప్పుకునే విధానంగా మనకి ఈ అంశాలలో గోచరిస్తూ ఉన్నటువంటి విధానం. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్య సమే ప్రియ. యహ న హృష్యతి న ద్వేష్టి, ఎవడైతే న హృష్యతి ఉద్వేగాన్ని పొందడో, హృష్యతి సంతోషం కానీ, నద్వేష్టి ద్వేషము కానీ, నశోషతి దుఃఖము కానీ, నకాంక్షతి కాంక్ష కానీ, ఇవన్నీ కూడా జీవితంలో కొంతవరకు అలాంటి గుణాలను మనం అలవరుచుకోవాల్సి ఉంటుంది. అలవరుచుకుంటే చాలా వరకు మనం ఈ యొక్క విశ్వముతో సఫరవ్వకుండగా, వాటితో దుఃఖాలు పొందకుండగా, ఉద్వేగాలు పొందకుండగా, బాధలు పొందకుండగా, మనసుకు ఒత్తిళ్లు పొందకుండగా, అశాంతిని పొందకుండగా, కొరతలు పొందకుండగా మరి మంచిగా జీవన విధానం సాగిపోయే అవకాశం ఏర్పడుతుంది. చక్కదిద్దుకోవాలి, వ్యక్తిత్వం చక్కదిద్దుకోవాలన్నమాట. ఇప్పుడు విగ్రహం ఆలయంలో పూజింపబడుతుంది, అర్చనలు అభిషేకాలు పూజలు ఎన్నో చేస్తూ ఉన్నారు. కానీ కారణం ఏంటంటే ఆ రాయి ఒకప్పుడు మీ ఇంటి ముందే ఉన్నది. ఆ రాయి మీదగానే పోయేవాళ్ళు, ఆ రాయి మీదగానే వచ్చేవాళ్ళు. ఏదన్నా మరి అలాగా ఉన్నటువంటి దానంలో ఆ దారినే పోయే ఒక శిల్పి చూసి ఆ రాతి యొక్క గొప్పతనం గుర్తించి రాతిని బాగా చక్కగా మలిసి ఒక అమ్మవారుగా చేసి మీ వాకిట్లో పెట్టి వెళ్ళిపోయాడు. ఆ పని పొద్దున్న పోతున్నప్పుడు ఆ రాయి దాటుకుంటూ పోయావు, సాయంత్రం రాగానే ఆ శిల్పమైంది, అమ్మవారు అయింది. ఎందువల్లంటే ఆ శిల్పి ఏం చేశాడని రాతిలో ఉన్నటువంటి అమ్మవారి కంటే వేరుగా ఉన్నటువంటి యొక్క భాగం తీసివేశాడు. దాని నుంచి అమ్మవారు దాంట్లో ప్రత్యక్షమైందన్నమాట. కనుక ఆ రాతి యందు అమ్మవారిని ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టలేదు, ఆ రాతిలో ఉన్నది. అమ్మవారి కంటే విలక్షణంగా వేస్టుగా ఉన్నటువంటి పదార్థాన్ని ఉలితో చెక్కి తీసివేశాడు. చక్కగా దాంట్లో అమ్మవారు ప్రత్యక్షంగా వచ్చింది. మరి నువ్వు ఏం చేశావంటే పొద్దున్నే దాటుకుంటూ పోయావు, సాయంత్రం వచ్చేసరికి శిల్పమై కూర్చున్నది. ఆ తర్వాత మొక్కుతూ దానికి తీసుకుపోయి ఒక ఆలయం కట్టి ఆలయంలో పెట్టి పూజలు చేసే విధానంగా చేస్తూ ఉన్నావు. ఏముందా, ఇంతకుముందు ఆ రాత్రినే తొక్కుకుంటూ పోయావుగా, ఈనాడు మొక్కుతూ ఉన్నావుగా. కారణం ఏంటి అంటే ఆ విధముగా ఆ యొక్క ఆ శిల్పముగా మలపబడింది కాబట్టే దానికి అంత పూజ్యత అనేటువంటిది ఏర్పడింది. అట్లాగా మరి మానవుడు అనబడేటువంటి వాడు కూడా లోకంలోకి శిలలాగా వచ్చాడు.
శిలలాగా వచ్చేటువంటి యొక్క మానవుణ్ణి మహాత్ములు చెక్కుతారు. ఇది మహాత్ములు చేసేటువంటి పని అన్నమాట. శిలలను శిల్పులు చెక్కుతారు, మానవుల్ని మహాత్ములు చెక్కుతారు. ఆ శిల్పాగారమే ఆశ్రమాలు. మహాత్ముల ఆశ్రమాలలో చక్కగా మరి బ్రహ్మ విద్యా విధానం ఏర్పాటు చేసి వాళ్ళకి మంచి సంస్కార విధానం ఇస్తారు. కాబట్టి వాళ్ళని మంచి వ్యక్తులుగా, వ్యక్తిత్వం గలవారుగా, మంచి భక్తులుగా, జ్ఞానులుగా, యోగులుగా, బ్రహ్మవేత్తలుగా మరి మలపబడతారు. వివేకానంద ఇలాంటి వాళ్ళందరూ కూడా మలపబడ్డారు వాళ్ళ చేత. కాబట్టి వాళ్ళు లోకానికి ఎంతో సేవ చేశారు, మరి ఎంతో గొప్ప కీర్తిని గడించారని చెప్పానంటే వాళ్ళ ప్రకారంగా మహాత్ములు మలిచిన విధానం అన్నమాట. కాబట్టి ఆ శిలలను శిల్పులు చెక్కినట్లుగా మానవులను కూడా మాధవులుగా, పురుషులను పురుషోత్తములుగా, నరులు నారాయణులుగా చెక్కే విధానమే భగవంతుడు గురువు చేసేటువంటి యొక్క పని అన్నమాట. సానబట్టిన భోగి జ్ఞానయోగి అపరిమితములైన యజ్ఞాలు వడిజేయ ప్రపన్నులకు బుద్ధి పచరించి తపముగా ఫలపరిత్యాగము చేయించు కపురుల గరిమల కర్మయోగి తానే ఎందరి గురుడు తనరగ కపిలుడై దత్తాత్రేయుడై ఘనమైన మహిమా శ్రీ వెంకటరాయుడై వనరగ సంసార యోగము కృపజేయు అనిమిష గతులను అభ్యాసయోగి తానే ఇందరి గురుడు. ఆయన భగవంతుడు గురువై అందరికీ కూడా జ్ఞానవాగాలి ఇక్కడ బోధిస్తున్నటువంటి యొక్క విధానం కనుక మరి ఇక్కడ స్వామి చేస్తున్న పని ఏంటని చెప్పినట్టే చెక్కటం, మానవుల్ని చెక్కటం అన్నమాట. మన శిలలను చెక్కుతూ ఉన్నాం, శిల్పాలు చేస్తూ ఉన్నాం, గుళ్ళో పెడుతూ ఉన్నాం, పూజ చేస్తూ ఉన్నాం, మంచి పనే. కానీ ఇక్కడ మనల్ని మనం చెప్పుకోవడం అనేటువంటి యొక్క అర్థం అన్నమాట. మీరు ఎప్పుడైనా అహ్మదాబాద్ ఎక్కడ పోయినప్పుడు అక్షరధామ్ అనేది ఉంటుందన్నమాట. నేను పోయాను అక్కడికి. మరి ఆ మ్యూజియంలో ప్రవేశించే ముందు ఆ యొక్క ముఖద్వారం కాడే ఒక సన్నివేశం ఉంటుందన్నమాట. ఒక శిల, ఆ శిల ఒక చేత్తో ఉలి, ఒక చేత్తో సుత్తి అనేది తీసుకొని తనను తానే చెప్పుకుంటుందన్నమాట. ఈ భంగిమ ఆడ పెట్టారండి, చాలా అద్భుతంగా ఉంటుంది. చాలామంది చూస్తుంటారు, కానీ ఎవరికి కూడా దాంట్లో ఉన్నటువంటి భావాన్ని మాత్రం వాళ్ళు ఆ విధంగా తీసుకుని ఉంటారని చెప్పి నేను భావించుకుంటూ ఉన్నాను. కాబట్టి ఏంటంటే ఏదో మ్యూజియం దీంట్లో పెట్టారు శిల అనే విధానం చూస్తారే తప్ప దాంట్లో ఉన్న పరమార్థాన్ని గుర్తించే విధానం కొంచెం వివేకం ఉన్నటువంటి వాళ్ళే చూడగలిగే అవకాశం ఏర్పడుతుంది. ఆ సమస్త పేరే అక్షరధామ్ అన్నారు. అక్షరధామ్ అంటే అక్షరము అంటే బ్రహ్మం. ఏమి అక్షరం బ్రహ్మ పరమం. అర్జునుడు అడిగాడు కిం తద్బ్రహ్మ, అడిగితే పరమాత్మ అన్నాడు అక్షరం బ్రహ్మ పరమం. బ్రహ్మము అక్షర స్వరూపం. కాబట్టి ఆ బ్రహ్మము యొక్క ప్రాప్తిని పొందే విధానమే అక్షరధామ్ అనేటువంటిది అనమాట. ఆ పదం ఆడ పెట్టారు. అక్కడ ముఖద్వారములో శిలను పెట్టారు. ఆ శిల ఏం చేస్తుంది? ఓ చేత్తో ఉలి పట్టుకున్నది, ఓ చేత్తో సుత్తి పట్టుకున్నది, తనను తానే చెక్కుకుంటూ ఉన్నది. అట్లా స్వగం చెక్కుకున్నటువంటి యొక్క భంగిమ అక్కడ పెట్టారన్నమాట. అంటే అర్థం ఏమిటి అని చెప్పానంటే నిన్ను నువ్వే చెక్కుకోవాలి. నువ్వు మాధవుడు కావాలని చెప్పానంటే, పురుషోత్తముడు కావాలని చెప్పానంటే, బ్రహ్మము కావాలని చెప్పానంటే నీలో ఉన్నటువంటి యొక్క నీకంటే అన్యముగా ఉన్నటువంటి అనాత్మ వర్గాన్ని అనాత్మ సంబంధ వేస్ట్ పదార్థాలు తీసివేయగలిగితే నీలో ఉండేది కేవలం మిగిలేది ఆ బ్రహ్మం మాత్రమనేటువంటి యొక్క మాట. కాబట్టి నిన్ను నువ్వే చెక్కుకోవాలి, ఎవరో చెక్కేది కాదు. నిన్ను నువ్వే ఉద్ధరింప చేసుకోవాలి. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మన అవసాదేత అని చెప్పి అన్నట్లుగా ఉద్ధరేతు ఆత్మన ఆత్మానం, తనను తానే ఉద్ధరింప చేసుకోవాలనేటువంటి మాట. కాబట్టి ప్రకారముగా నీలో ఏవైతే ఉన్నాయో ఉండకూడనవి అవి నీ వాటిని లేకుండా నువ్వు చేసుకోవాలి. ఎవరు చేస్తారు నీకు? ఏమి నీలో ఉన్నాయి నువ్వు తీసివేసుకోవాలి తప్ప ఎవరు వచ్చి చేస్తారు? కాబట్టి ప్రకారం పరమాత్మ ఇక్కడ ఏవి నీలో ఉండాలో ఏవి నీలో ఉండకూడదు, ఏ ఉండకపోతే నువ్వు భక్తుడు అవుతావో, నాకు నువ్వు భక్తుడవై ప్రీతికరమై
నువ్వు తరింపబడతావో అనేటువంటి విషయముగా పరమాత్మ ఇక్కడ తనను తాను చెక్కుకునే విధానముగా చెప్పుకొచ్చేటువంటి యొక్క అంశములు భక్తి యొక్క సంబంధ అంశాలు. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి, ఏది కూడా ద్వేషం సమాక, ఎవరిని కూడా ద్వేషం సమాక, న శోచతి శోకానికి గురి కామాక, న కాంక్షతి అత్యాశలు పెంచుకోమాక, శుభాశుభ పరిత్యాగి, శుభం రావు అశుభం రావు జీవితంలో, శుభాలు వస్తాయి అశుభాలు వస్తాయి, శుభాలు వస్తే పొంగిపోతాం, అశుభాలు వస్తే కుంగిపోతాం. ఈ రెండు కూడా వికారాలు, మానసిక వికారాలు అని చెప్పి అన్నారు. అలాంటి లొంగిపోమాక అని చెప్పి అంటూ ఉన్నాడు. శుభాశుభ పరిత్యాగి, ఈ విధముగా ఎవరైతే ఉంటారో వారు భక్తిమాన్య సమే ప్రియ, భక్తిమాన్ యహ సహ మే ప్రియ, యహ ఎవడో సహ అతడు మే నాకు ప్రియ, ప్రియుడు భక్తిమాన్ నాకు పరమ భక్తుడైనటువంటి వాడు. సమౌ శత్రౌ చ మిత్రేష తదా మాన అవమానయో శీతోష సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జితః. సమః శత్రౌ చ మిత్రేష, కాబట్టి శత్రువులని మిత్రులని చెప్పనే భావన, అది ఈ యొక్క మానసిక సంబంధమైనటువంటి యొక్క భావన అది తీసేయమని చెప్పి అంటూ ఉన్నాడు. అందరూ కూడా పరమాత్మ యొక్క అంశమే, సమస్త మానవులు కూడా భగవంతుని యొక్క మరి ఆ యొక్క అంశమే. కాబట్టి ఎవరి పట్ల కూడా మరి శత్రుత్వము మిత్రత్వ భావాలు పెంచుకోమాక, అందరినీ కూడా మరి భగవద్భావనగా పెట్టుకో అని అర్థం. అందరూ భగవంతుని యొక్క అంశమే, భగవంతుని యొక్క స్వరూపమే. విద్యావనే సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిశైవశ్వపాకేశ పండిత సమదర్శన అన్నాడు పరమాత్మ. కాబట్టి ఆ ప్రకారముగా మరి ఆ శత్రువులని మిత్రులనే భావం లేకుండా తథామాన అవమానయోహో, మానవరావు సభమానవ రావచ్చు జీవితంలో. కొంతమంది గౌరవిస్తారు, కొంతమంది విమర్శిస్తారు, ఈ రెండు వస్తూ ఉంటాయి. గౌరవించే విధానాలుగానేమో మనం ఉప్పొంగిపోయే విధానము, అగౌరవాన్ని పొందగానే కొంచెం కుంగిపోయే విధానాలు, ఈ మానసిక సంబంధమై ఉన్నటువంటి వికారాలు. కాబట్టి వాడికి లోనుగామాక అనే మాట వాడుతున్నాడు. శీత సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జితః తుల్య నిందా శృతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. తుల్య నిందా శృతిర్మౌని, తుల్య నిందా శృతి, నిందాశృతుల పట్ల ఇలాంటి యొక్క వికారం పొందవద్దు. మరి రెండవది మౌనం వహించి ఉండన్నాడు. స్తుతి మౌని, మౌని సంతుష్ట ఏన కేనచిత్, సంతుష్ట ఏన కేనచిత్ అనికేత స్థిరమతి, నికేతం అంటే గృహం, అనికేత ఎలాంటి నివాసం లేకపోయినప్పటికీ కూడా స్థిరమతి, మతిలో స్థిరత్వం ఉండాలని చెప్పని అన్నాడు. అలాంటి భావం వచ్చి ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భక్తిమాన్య సమే ప్రియ, భక్తిమాన్యే సమే ప్రియ నరహ, ఆ నరుడే నాకు మంచి ప్రీతిపాత్రుడు, నాకు భక్తుడు అని చెప్పిన పరమాత్మ అంటూ ఉన్నాడు. ఏతు ధర్మ్యామృతమిదం యదోక్తం పర్యుపాసతే శ్రద్ధదానా మత్పరమా భక్తాస్తే మే అతీవ ప్రియ. ఏతు ధర్మ్యామృతం, ధర్మ్యామృతం ధర్మయుక్తమై ఉన్నటువంటి అమృతతుల్యమై ఉన్నటువంటి యొక్క ఈ అంశాలను ఎవరైతే చక్కగా తీసుకుంటారో జీవితంలో ఆచరిస్తారో అని పరమాత్మ అంటూ ఉన్నాడు. ఇదం యదోక్తం పర్యుపాసతే, యద ఉక్తం ఇంతవరకు చెప్పినటువంటివన్నీ కూడా అమృతతుల్యమై ఉన్నటువంటి యొక్క వాక్యములు, జీవితాన్ని పావనం చేసేటువంటి యొక్క వాక్యములు, జీవితాన్ని ధన్యత చేసేటువంటి యొక్క వాక్యములు, ఆ జీవితాన్ని మంచిగా సుఖముగా శాంతిగా ఆనందకరముగా తృప్తికరంగా జీవింపజేసేటువంటి యొక్క అంశములుగా ఉన్నటువంటి అమృత తుల్యమై ఉన్నటువంటి యొక్క వాటిని నేను మీకు చెప్పడం జరిగింది. వాటిని మీరు పర్యుపాసతే ఉపాసించాల్సి ఉంటుంది. శ్రద్ధదానా మత్పరమా భక్తాః తే అతీవ మే ప్రియ. ఈ ప్రకారంగా ఈ వాక్యాలని మరి నా యొక్క ఉపదేశ వాక్యములుగా గ్రహించి ఎవరైతే ఆచరిస్తారో శ్రద్ధదానా మత్పరః, నా యందు శ్రద్ధ కలిగి భక్తి కలిగి ఆచరిస్తారో అలాంటి వారు భక్తాః తే అతీవ మే ప్రియ. లోకంలో చాలామంది భక్తులు అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. అలాగా నన్ను ఆరాధించే విషయంలో భక్తులుగా భావించుకునేటువంటి వాళ్ళల్లో భక్తాహతే అతీవమే ప్రియ, వీడు ఇలాంటి వాళ్ళు నాకు అత్యంతమై ఉన్నటువంటి ప్రీతిపాత్రులుగా వాళ్ళు నా చేత వాళ్ళు రక్షింపబడతారు అనేటువంటి మాటగా పరమాత్మ భక్తి యోగం అనేటువంటి యొక్క అంశాన్ని ప్రవేశింపజేసి భక్తుడంటే ఎట్లా ఉండాలి, ఎలాంటి ఆచరణ కలిగి ఉండాలి అనేటువంటి యొక్క అంశాలను మనకి భక్తి యోగంలో స్వామివారు మంచిగా బోధించిన అంశం. మొత్తం 8 శ్లోకాలు భక్తి అష్టకం. మనం కృష్ణాష్టకం చదువుతూ ఉంటాం, లక్ష్మీ అష్టకం, కృష్ణాష్టకం, గురువు అష్టకం ఎన్నో చూస్తూ ఉంటాం. కానీ పరమాత్మ ఇక్కడ
భక్తి అష్టకం అని చెప్పని ఆయన కొనియాడాడు. మనమేమో కృష్ణ అష్టకం అని చెప్పని, లక్ష్మీ అష్టకం అని చెప్పని, గురు అష్టకం మనం కొనియాడుతూ ఉంటే మనల్ని గురించి ఆయన కొనియాడాడు పరమాత్మల వారు. లేదురా నేను నిన్ను పొగుడుతున్నా అని చెప్పేసి అని భక్తి అష్టకం ఆయన చెప్పాడు భక్తుల గురించి. కనుక ఎంతో ప్రీతిపాత్రముగా మనకు ఆయన ఎంత ఇష్టపూర్వకముగా ఎంతో మరి మన ఎందున్నటువంటి యొక్క ప్రీతి విధానముగా చెప్పినటువంటి యొక్క వాక్యములను తీసుకుని మనం వాటిలను ఏవైనా జీవితంలో వాటిలను అనుష్ఠింపగలుగుతామా అన్నటువంటి విషయంలో పోగలిగితే మనం పరమాత్మకు ప్రీతిపాత్రులమై తరించే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి భక్తి శ్రద్ధ గయేయం శంకరాచార్యుల వారు చెప్తున్నటువంటి మాట భక్తి శ్రద్ధ గయేయం. అయా ఆ గయ అని చెప్పనంటే ఏదో కాశీకి పోయాం, గయ్యకు పోయాం, పిండ పెదాలను చేసాం, పితృలకు ఏది పెట్టాం, మంచిదే. అది పితృల పట్ల భక్తి ఉండటం మంచిదే. కానీ ఇక్కడ జ్ఞానపరంగా ఉన్న విధానం చూసినట్లయితే నీకు భక్తి శ్రద్ధ గయ. కాబట్టి గయ అని అంటే ఇక్కడ జ్ఞానపరంగా ఉన్నటువంటి భక్తి అన్నారు, రెండవది శ్రద్ధ అనే విషయంగా మనకి శంకరాచార్యులు చెప్తూ ఉన్నారు. దాన్ని కూడా చూద్దాం. ఒక్కొక్క అంశమే మన మనసు లోపాలకి పోవాలి. మన జీవితాన్ని చక్కదిద్దేటువంటి యొక్క దీపములు కాబట్టి ఆ దీపాలు మన మనసు లోపల వెలిగించుకోవాలి. మన జీవితంలో అంధకారాన్ని పోగొట్టుకోవాలి. ఎలుగులతో మనం ప్రకాశించి ఇతరులకు ప్రకాశం అందించాలి. కాబట్టి అలాంటి అంశాలు బోధించేటువంటి వాట్లను శ్రద్ధతో గ్రహించి తరింతుముగాక అని చెప్పను కోరుకుంటూ ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.